కొత్త కొత్త వాళ్ళు వచ్చారు మదర్ క్యారెక్టర్స్, ప్రగతి లాంటి వాళ్ళు, ఇంకా ఐ డోంట్ రిమెంబర్ కొద్ది మన పవిత్ర, ఇలా వీళ్ళందరూ రావటం వల్ల మీకేమైనా క్యారెక్టర్స్ రోల్స్ రావటం తగ్గిపోయాయా? వాళ్ళ మీద నాకు జాలేస్తుంది. వాళ్ళు చూస్తే నాకు కాంపిటీషన్గా ఉన్నట్టు నాకు అనిపించలే. నేను చేసే క్యారెక్టర్స్ ఇప్పుడు ఎవరు చేశారు లెక్క చూపించండి. ఒక ప్రగతి అవ్వనండి, ఒక పవిత్ర లోకేష్ అవ్వనండి, ఒక తులసి అవ్వనండి, నదియా గారు అయినా ఆవిడ హీరోయిన్గా చేశారు. అన్నీ అత్తారింటికి దారేదిలాగా రాదు కదా. నాకు అది అలాంటిది అది పొగరు అనుకుంటారు చాలామంది, కానీ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. వీళ్ళని చూసి నాకు ఐ పిటీ ఆన్ దెమ్. ఇలాగ నించుంటున్నారు అంటే మేబీ వాళ్ళ కష్టాల వల్ల అలా నించుంటున్నారో, లేకపోతే అది వాళ్ళ పర్సనల్. అది ఈ మధ్య శ్రీమంతుడు సినిమాలో కూడా మీకు అడిగే ఆఫర్ వచ్చిందంట కదా, అదే మహేష్ బాబు వాళ్ళ మదర్ క్యారెక్టర్, కానీ నేను చేయలే. ఎందుకంటే ఏమీ లేదు, ఊరికే నేను వెళ్ళి అక్కడ నించోడానికి ఎందుకు. అది ఫ్రాంక్గా మాట్లాడటంలో తప్పులేదు కదా. ఈ మధ్య మీరు ఓం నమో వెంకటేశ కూడా చేశారు, అందులో కూడా మీకు యాక్చువల్గా ఏమి ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ మీరు అక్కడ నిలబడతారు మదర్. బట్ ఎందుకు చేశారు మరి ఆ క్యారెక్టర్? నేను నాగార్జున పిక్చర్లో చిన్న క్యారెక్టర్ అయినా పర్వాలేదు, నేను చేసుకున్నాను. ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళతో నేను వెళ్ళిపోయి ప్రాపర్టీ లాగా నించునే బదులు వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మాతో. అందుకే వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం కూడా ఉన్నామనే అనిపిస్తుంది. ఎప్పుడైనా బాధగా ఉంటుందా ఇవన్నీ చూసి, అంటే చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ? బాధేసి అది ఇలాగా మీలాంటి వాళ్ళు దొరికేటప్పుడు ఓపెన్ అప్ అవుతుంది. గ్యాంగ్ లీడర్లో మీరు యాక్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారితో వాళ్ళ ఫ్యామిలీతో మీకు అప్పటి నుంచి అసోసియేషన్ స్టార్ట్ అయింది. వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు దేర్ ఫ్యామిలీ. అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ కంటే నాకు నాగార్జున గారి ఫ్యామిలీ ఇంకా క్లోజ్. అంటే ఐ నో ఎవ్రీబడి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇవాళ సుధా నేను కూర్చొని మాట్లాడుతున్నానే అందరికంటే ఒక స్టెప్ ఎక్కువ. మ్యామ్ మీరు తర్వాత కూడా ఐ థింక్ మీరు ప్రతి ఒక్క యాక్టర్కి ప్రతి ఒక్క యాక్ట్రెస్కి మదర్గా చేశారు, అంటే ఎవరిని వదిలిపెట్టలేదు అనుకుంటా. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తా. ఇప్పటి వరకు అదేంటి ఏమో రాలేదు, ఆయనకి నా యాక్టింగ్ నచ్చలేదేమో. అంటే కుటుంబంలో ఒక సభ్యురాలుగా మీరు కూడా అలా కలిసిపోయి అలా కబుర్లు చెప్తూ పులిహార తీసుకెళ్తారట కదా సెట్స్కి. నాగార్జున గారు కూడా ఆ విషయం నొక్కి ఒక్క నుంచి మరీ చెప్పారు. ఇప్పటి నుంచి బిర్యానీ కలుపుతున్నారని చెప్పమండి. సో చెప్పండి మ్యామ్, మీ పులిహార విశేషాలు చెప్పండి. చాలా మందికి నాకు హాబీ ఏంటి అని అంటారు. ఐఎమ్ రీడింగ్ బుక్స్ అండి అని నాకు చెప్పడం రాదు. ఐఎమ్ మేకింగ్ పులిహార అండి. మ్యామ్ ఒక 4-5 మీ కో ఆర్టిస్టుల మరణం మిమ్మల్ని బాగా కలిచివేసిందంట. చాలా అన్నిట్లో నేను మర్చిపోలేనిది ఉదయ్ కిరణ్, బాలచంద్ర గారు, రజనీకాంత్. నేను నా హెయిర్ డ్రెస్సర్తో చెప్పాను, అరే వాడిని నేనైనా దత్తు తీసుకున్నాను అంటే పోయేది కదరా అని. తల్లి పాత్రలకి ఒక ఔన్నత్యాన్ని, గౌరవాన్ని, హుందాతనాన్ని, ఇవే కాదు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చిన నటి ఈవిడ. సినీ పరిశ్రమకు వచ్చి దాదాపు ఇప్పటికి ఒక 40 ఏళ్ళు కావస్తుందంటే ఎగ్జాక్ట్గా ఇచ్చి మన ఎక్స్పోజ్ చేసుకోవాలని నాకు అనిపించలే. ఓకే, అందుకే నేను ముందుకు రాలేకపోయాను. బట్ ఎప్పుడైనా మీకు ఖాళీ టైం లీజర్ టైమ్స్లో ఎప్పుడైనా అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వరు అసలు? అంటే అదే చెప్పాను కదా, ఎలాగో వర్క్లో బిజీగా ఉన్నాం, దీనికోసం టైం స్పెండ్ చేయాలి, వెళ్ళిపోయి ఒక గంట కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. అండ్ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్కిల్ క్రియేట్ చేశారు. అంటే మీడియా అనగానే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అని ఒక భయం క్రియేట్ చేయడం వల్ల ఇలా కూడా ఉంటారేమో ఎందుకు అని ముందే నాలో ఒక వేసుకుని అలా ఉండిపోయాను అనమాట. ఓకే, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే భయపెట్టారు మిమ్మల్ని? ఏమడుగుతారో తెలియదు కదా, ఒక భయం అయితే క్రియేట్ చేశారు. ఓకే, ఇప్పుడు భయం లేదా మరి? అంటే చూశాను కదా, ఏం లేదు, వాళ్ళ మీద ఊరికే చెప్పడం అని తెలుసుకున్నాను. ఓకే, బట్ మ్యామ్ ఒక విషయం చెప్పండి. 1991లో మన గ్యాంగ్ లీడర్లో చూశాను. అంటే ఇప్పుడు 91 కాదు, అది 90లో షూట్ ఏమో. ఓకే, 91లో మేము చూసాం. సో 91 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 30 ఏళ్ళు దాటిపోయింది. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఫస్ట్ నాకు మీ బ్యూటీ రహస్యం చెప్పాలి, దెన్ మీ ఫిట్నెస్ రహస్యం చెప్పాలి. ఏంటి, వాట్ ఈజ్ ఇట్ దట్ యుర్ డూయింగ్? ఫిట్నెస్ రహస్యం అంటే
ఏది వచ్చినా ఆగదు. ఎక్కిలు వచ్చినా, ఆకలి వచ్చినా, దాహం వచ్చినా ఆగదు. వచ్చేటప్పుడు రాని. ఓకే. ఏది ఇక్కడ దాకా తీసుకెళ్ళకూడదు, వదిలేయాలి అంతే. పొద్దున్న వచ్చేటప్పుడు 5:30కి సన్ రైజ్ అనేది ఉంది, 5:27కి సన్సెట్ అన్నది ఉంది. మధ్యలో వచ్చేది ఏమీ లేదు కదా. అది జరిగేటప్పుడు మన లైఫ్ కూడా ఇలాగ వెళ్ళిపోతుంది. టెన్షన్ ఫ్రీగా ఉంటేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మైండ్ ఫ్రెష్గా ఉన్న కొద్దీ మన హెల్త్ కూడా ఫిట్గా ఉంటాం ఎప్పుడు. సో హెల్త్ని హ్యాపీనెస్ ద్వారానే సాధిస్తున్నారు మీరు. అవును, జస్ట్ బీ హ్యాపీ అంతే. అంతే. ఓకే. వాట్ ఎవర్ ఇట్ కమ్స్, లెట్ ఇట్ కమ్, లెట్ ఫేస్ ఇట్, అంతే. బట్ మీ కెరియర్ 1981 అంటే తెలుగు ఇండస్ట్రీకి రాక 10 years ముందే మొదలైంది. 81లో ఏంటి తమిళ్లో స్టార్ట్? తమిళ్లో ఒక 3 పిక్చర్ హీరోయిన్గా చేశాను. ఓకే. ఏవిఎం వాళ్ళది, బాలచంద్ర గారిది. అంటే అది ప్రొడ్యూసర్స్ బ్యాడ్ లెక్క, లేకపోతే నా బ్యాడ్ లెక్క, నా గుడ్ లెక్క, లేకపోతే ప్రొడ్యూసర్ గుడ్ లెక్క తెలియదు. అది కరెక్ట్గా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ బ్యాడ్ లక్, నాకు గుడ్ లక్ అయ్యింది అంతే. ఎందుకంటే నేను ఆ గుడ్ లక్ వల్లనే ఆ పిక్చర్స్ సరిగా ఆడకపోవడం, బాలచంద్ర గారు నన్ను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇంట్రొడ్యూస్ చేసి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలబడితే, నీకు హీరోయిన్గా ఉన్న ఫేస్ కాదు, గ్లామర్ క్యారెక్టర్కు నువ్వు పనికిరావు చెప్పేశారు, ఓపెన్గా చెప్పేశారు. అంటే నిజంగా ఆయన ఎక్కడ ఉన్నా ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయన చెప్పిన అడ్వైస్, హీరోయిన్గా ఉంటే మించి పోతే ఒక 5 ఏళ్ళు ఉంటావు, పోనీ ఇంకొక 10 ఏళ్ళు ఉంటావు. ఇండస్ట్రీ మారుతూ ఉంటుంది, ట్రెండ్ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు హీరోయిన్గా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్సే చేస్తానంటే కుదరదు. నీ ఫేస్కు ముందు గ్లామర్ క్యారెక్టర్ సూట్ అవ్వదు. అలా అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇలాగా డిసైడ్ చేసుకో, నీకు క్యారెక్టర్ మార్చేస్తాను అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే నీకే ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనుకుంటావో అప్పుడు వరకు నువ్వు చేస్తూనే ఉండొచ్చు. ఇది నువ్వు డిసైడ్ చేసుకో, మళ్ళీ ఇంకో పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాను అని. 81 నుంచి 82, 83 వరకు షూటింగ్ చేస్తా. 82 ఎండ్ వరకు. 83లో గ్యాప్ వచ్చేసింది, ఏం పిక్చర్స్ రాలేదు. మేబీ అప్పుడు బ్యాడ్ అంటే పాదం మంచిది కాదు, ఈవిడ లక్కీ ఆర్టిస్ట్ కాదని కొంచెం మనకి సెంటిమెంట్ కొంచెం ఉంటుంది కదా. వచ్చాయి అవి కూడా అప్పుడే ఉండేది, అప్పుడే ఎక్కువ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి. ఇప్పుడు కూడా ఐరన్ లెగ్ అంటుంటారు ఇప్పుడు. అంటే ఎవరు ఐరన్లో చెప్పలేసుకోరు కదా. సో నైస్. ఇదే అప్పుడు చెప్పడం, 83లో గ్యాప్ రావడం. మా మదర్ ముందే చెప్పారు, పిక్చర్స్ ఏమి రాకపోతే ఆటోమేటిక్గా నువ్వు చదువు కంటిన్యూ చేయాలి. ఓకే. సరే, ఒక ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ వల్ల నేను సినిమా ఇండస్ట్రీకి రావాల్సింది వచ్చింది. యాక్చువల్గా ఆ మదర్ థియేటర్ యాక్ట్రెస్, ఆవిడ వల్ల థియేటర్కి వచ్చాను యాక్ట్ చేయడం. అది ఇంట్రెస్ట్ చూసి సినిమాలో ఛాన్స్ వచ్చింది, చేశాను. మధ్యలో గ్యాప్ వచ్చింది. అదే ఇందాక ప్రొడ్యూసర్స్ బ్యాడ్ లక్ చెప్పినట్టు మళ్ళీ 84లో రీఎంట్రీ. అప్పటి నుంచి టిల్ 17 వరకు నడుస్తుంది. అది ఎప్పటి వరకు వెళ్తుందో నడవనండి. అది ఇందాక చెప్పాను కదా, మైండ్ ఫ్రీ అని. టెన్షన్ పెట్టుకుని ఎప్పుడు కావాలో అప్పుడు, అంతే. ఎప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటాము. వాళ్ళందరూ ఎప్పుడు మీరు వెళ్ళిపోండి అన్నారంటే ఓకే. సో ఎప్పుడు నిష్క్రమించడానికైనా రెడీ, మీరు రెడీ విత్ ద సేమ్ హ్యాపీనెస్. రియలీ అప్పుడు కూడా స్మైలింగ్తోనే వెళ్తాను నేను. ఇప్పుడు మేము అసలు ఇండస్ట్రీలోకి ఎట్లా వచ్చారు మీరు? ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాదు. మీ పేరెంట్స్ కానీ, ఫోర్ ఫాదర్స్ కానీ, మీ కజిన్స్ కానీ, బ్రదర్స్ ఏమో థియేటర్ యాక్ట్రెస్. మదర్ థియేటర్ ఆర్టిస్ట్, బట్ ఇండస్ట్రీ డైరెక్ట్గా మీరు ఎక్కడ లేదు. ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులు ఎవ్వరు లేరు. అట్ ద సేమ్ టైం మిస్టర్ బాలమురళీకృష్ణ గారు మా మేనమామకి క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. అంటే ఎరా బారాపురా అని మాట్లాడుకునే అంత క్లోజ్ ఫ్రెండ్స్. బట్ మాకేంటంటే అంత రిలేషన్షిప్ ఉండేది కాదు. అంటే ఫ్యామిలీ కొంచెం కష్టపడుతున్నాం అనగానే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏది ఉంటుంది కదా, ఎంతైనా తోడుపుట్టిందని వాళ్ళు కష్టపడుతున్నారు అనగానే కొంచెం చునగా చూస్తారు కదా. అమ్మ చెప్పారనమాట, మన ఫ్యామిలీని నిలబెట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. నాకు వేరేం తెలియదు, పిల్లల్ని ఎక్కువ చదివించలేను ఉన్న ప్రాబ్లంకి. మీరు ఎవరు చదువుకోలేదు ఎక్కువ? చదువుకున్నామంటే ఓల్డ్ PUC. అందరు బ్రదర్స్ కూడా? మీకు ఐదుగురు అన్నదమ్ములు? నాకు నేను ఐమ్ ద ఓన్లీ డాటర్. నాకు 4 అన్నయ్య, 1 తమ్ముడు, 6 మేము. వాళ్ళందరూ ఒక PUC గ్రాడ్యుయేషన్ అనేది రాలేదు మా ఫ్యామిలీలో. బట్ ఇప్పుడు గాడ్ గ్రేస్, మై పేరెంట్స్ బ్లెస్సింగ్, అందరూ వెల్ సెటిల్డ్, హ్యాపీగా ఉన్నాం. మనకి కావాల్సింది ఏంటో అది ఉంది. అలా థియేటర్కి వచ్చాము, యాక్ట్ చేయడం, అలా చూడటం.
విసు గారు, ఎస్పి ముత్తురామన్ ఏవిఎం నుంచి బాలచంద్ర గారు, ముగ్గురు ఎవ్రీ ఇయర్ డ్రామా కాంపిటీషన్ నడుస్తుంది శ్రీరంగం ట్రిచి దగ్గర. అక్కడ వచ్చి చూశారు. అయితే ఏజ్ ఆఫ్ 15లో నేను కుంతిదేవి క్యారెక్టర్ చేశాను, కర్ణుడు మదర్గా. అప్పుడే మదరు మదరు 15 ఏళ్ళకి మీకు అదేదో రాసి పెట్టింది. అంటే అందరికీ అత్త ఉంటారు, ఎవరైనా ఆంటీ అని పిలవరు. నానమ్మ అంటాం, బామ్మ అంటాం, కానీ అమ్మ అని పిలిచేది ఒకళ్ళనే కదా. ఎంతమందిని అమ్మ అని పిలిచినా కూడా కన్న తల్లి అయినా అమ్మ అన్నవాళ్ళు ఒకళ్ళే కదా. అందువల్ల అమ్మ క్యారెక్టర్ చేయడంలో నాకు హ్యాపీ. అయినా అదృష్టం ఎంతమందికి వస్తుందా, నిజం కదా మీరు అన్నది. అలాగే ఇండస్ట్రీకి రావడం, బాలచంద్ర గారు పిలిచి ఇలాగా ఏమేమి వాళ్ళు అడుగుతున్నారు చెయ్యి అన్నారు, చేశాను. ఫస్ట్ హీరో రఘువరన్ గారు. ఓకే. అది ఒక 75 days ఆడింది అంతే, బట్ పెద్దగా అది రెస్పాండ్ అవ్వాల పిక్చర్. తర్వాత బాలచంద్ర గారిది, బట్ బాలచంద్ర గారే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ పిక్చర్ లేట్ అయింది, ఇక్కడికి వెళ్ళాను. త్యాగు అని ఏవిఎం వాళ్ళది. ఆ పిక్చర్కి అదేంటంటే యంగ్ అండ్ ఓల్డ్ క్యారెక్టర్. మదర్ ఒక సర్టన్ ఏజ్లోనే చనిపోతారు ఆవిడ, బికాస్ ఆఫ్ ఫాదర్. ఒక సాడెస్ట్ ఫాదర్ వల్ల మదర్ చనిపోతారు. తను ఏంటంటే కొడుకు ఇది మదర్ చనిపోవడానికి కారణం ఫాదర్ కదా, అది మనసులో పెట్టుకుని డ్రగ్ అడిక్ట్ అయిపోతాడు. బట్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి అప్పుడు. అది చేసే మనకి ఒక లైఫ్ ఉంటుంది కదా అని చేశాను. బట్ నా బ్యాడ్ లక్ అప్పుడు సరిగా రాలే. ఒక్కవేళ అది హిట్ అయి ఉంటే ఉండేదాన్ని కాదేమో, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదేమో. అప్పుడు పెద్ద హీరోయిన్ అయినా కూడా మీరు అన్నట్టు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే హీరోయిన్ షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది మ్యామ్? 10 ఆటోమేటిక్గా ఈవెన్చువల్గా 10 ఏళ్ళతో మళ్ళీ మీరు మదర్ క్యారెక్టర్స్ వేయాలి. అది వచ్చేదే ముందే వచ్చింది మీకు. ఐ నో, వెరీ గుడ్. అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో, అంటే మీ ఫ్యామిలీలో ఎవరు ఇండస్ట్రీలో లేరు కాబట్టి అప్పట్లో అసలు సినిమాల్లో నటించడం అది ఏదంటే ఒక ట్యాబు, అంటే అమ్మాయిలు వెళ్ళకూడదు, నటించకూడదు, ఈ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండేవి. జాబ్కి వెళ్ళడానికే వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. బట్ ఇన్ దోస్ డేస్ 80s అంటే ఇట్ వాజ్ ఈవెన్ మోర్, ఇంకొంచెం ఎక్కువ ఉండేది. మీ ఫ్యామిలీలో కూడా మీ చుట్టాలు చుట్టుపక్కల చాలా మిమ్మల్ని ఎద్దేవా చేశారంట కదా అప్పట్లో? చాలా వరకు. అసలు ఫాదర్ మదర్ని టు బి ఫ్రాంక్ ఇది చెప్పడం నేను ఏం సిగ్గుపడట్లేదు. ఎందుకంటే ది కమ్ అప్ అవర్ ఓన్. ఇది మేము కష్టపడి మా పేరెంట్స్ బ్లెస్సింగ్ వల్ల మేము పైకి వచ్చాం. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇది మా రిలేషన్స్ చూస్తూ ఉంటారు, చూసే ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సిన విషయం ఇది. మా ఫాదర్కి నా బ్రదర్, యంగ బ్రదర్, నా తమ్ముడు పుట్టి 15 రోజులు ఫాదర్కి క్యాన్సర్ వచ్చింది. ఉంటాడో చనిపోతాడో తెలియదు మా ఫాదర్. మేము 6గురు. అమ్మ కాపాడాలి. చదువు లేకపోయినా కూడా నా పిల్లల్ని నేను చూసుకుంటానని ఎవరింటికి వెళ్ళలే. ఒక 15 years వరకు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. తర్వాత ఈ ఫ్యామిలీని మనం నిలబెట్టాలి అని ఒక మదర్గా ఆవిడ తపన ఆవిడది. ఆవిడ ఇష్టం, ఆవిడ ఇచ్చిన జన్మం ఇది. ఆవిడకి ఆ పవర్ ఉంది, ఆ రూల్ అది హోల్డ్ చేస్తుంది, హక్కు ఉంది ఆవిడకి. చేశారు. మిగతా వాళ్ళందరూ నన్ను సినిమాలో ఇంట్రొడ్యూస్ చేయగానే థియేటర్కి తీసుకెళ్ళేటప్పటికి ఈ డ్రామాస్ చేస్తున్నారు అనగానే ఏదేదో మాట, అనరాని మాటలన్నీ అన్నారు. అప్పుడు అమ్మ ఒక్క మాట అంది, వీళ్ళు ఎవ్వరు సొంతం కాదు మీకు, వీళ్ళెవ్వరు బంధువులు కాదు. తర్వాత మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చారంటే వాళ్ళని మంచిగా చూసి వాళ్ళకే గిల్టీ తెప్పించండి అన్నారు. ఇవాళ నా పెద్దనాన్న కొడుకులు, మా పెద్దనాన్న కూతురు వాళ్ళందరూ సినిమా ఆర్టిస్ట్, నా సిస్టర్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు నన్ను చెప్పుకుంటున్నారు కానీ నేను వాళ్ళని అక్క అని అనట్లేదు, నా అన్నయ్య అని అనట్లేదు. నాకు తెలిసి నా తోడుపుట్టిన వాళ్ళు 5గురు అంతే. రియలీ మ్యామ్, ఐ థింక్ సో. అంటే ఒక్కోసారి అనిపిస్తుంటుంది, సడన్గా ఎప్పుడైనా ఇలాంటి మాట్లాడినప్పుడు మనసు ఒక్క నిమిషం చివుక్కుమన్నా కూడా ఆ టైంలో ఒక కసి కూడా వచ్చేస్తుంది. నిజంగా మనం పైకి రావాలి, వీళ్ళ ముందు మనం బతికి చూపించాలి అనేది ఒక గ్రడ్జ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం పైకి వస్తాం. కష్టపడాలని అనిపిస్తుంది కదా. కరెక్ట్. ప్రూవ్ చేసుకున్నాం కదా ఇవాళ. మన లక్ కూడా ఉంది, దేవుడిచ్చిన బ్లెస్సింగ్ కూడా ఉంది, అట్ ద సేమ్ టైం మన హార్డ్ వర్క్ ఉంది. ముందు అమ్మ బ్లెస్సింగ్స్ ఉండాలి, అది మెయిన్. ఎవరికైనా ఇప్పుడు అమ్మ చూసిన తర్వాతనే తండ్రి ఎవరో తెలుసు. అమ్మ చెప్పాలి, వెళ్ళి పలానా వాళ్ళు మీ నాన్న అని. అప్పటి వరకు పిల్లలకి తెలియదు కదా. తల్లి బాగా తెలిసింది తల్లి, ముందు మొహం చూసేది తల్లి మొహమే, తర్వాత కదా తండ్రి. అందుకే అమ్మ బ్లెస్సింగ్స్ ఉంటే ఎవరైనా పైకి వస్తారు. వెరీ ట్రూ.
అయితే మీరు హీరోయిన్గా సక్సెస్ కాలేదు కాబట్టి అది మీ అదృష్టం కాబట్టి మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. సో బాలచంద్ర గారే మళ్ళీ మీకు క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత ఏంటి మ్యామ్, ఇటు నో లుకింగ్ బ్యాక్, ఇంకా లైన్గా మీకు సినిమా మీద సినిమా పడి మన్నక్కనవగలని ఒక పిక్చర్ చేశాను నేను నాసర్. ఇప్పుడు మురళి అని తెలుగులో ఉన్నారు, కార్తీక్ అని ఉన్నారు, కార్తీక్, yes, ముత్తురామన్ గారు వాళ్ళ అబ్బాయి. ఆయన మురళి అని ఒరిజినల్ నేమ్ మురళి అని, నల్లగా ఉంటారు. ఇప్పుడు అపూర్వ వాళ్ళ ఫాదర్ జయశ్రీ అని హీరోయిన్. 84లో అప్పట్లో ఈ క్యారెక్టర్ చేయడానికి ఎవరైనా భయపడతారు. ఒక బాలచంద్ర గారే ఆ క్యారెక్టర్ని అంత ఎలివేట్ చేశారు. ఎందుకంటే లేడీస్ అంటే ఇలా ధైర్యంగా ఉండాలి అని రాసే డైరెక్టర్ ఆయన. బ్రేవ్గా ఉండేవారు ఆయన. అందుకే ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేసా 84లో. ఎవ్వరు చేయరు 84లోనే. అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే సిస్టర్ని ప్రాస్టిట్యూషన్కి దింపుతాడు హస్బెండ్. అది తట్టుకోలేక హస్బెండ్ని చంపేస్తాడు వాడు. అంటే అంత పవర్ఫుల్ క్యారెక్టర్. ఎవరికైనా ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ మీద సింపతి వస్తుంది కదా. అప్పుడు అది చేసే ఇది చెడు అంతా తెలియదు, తట్టుకోలేక కదా ఆవిడ చేశారు అనేదే కదా వస్తుంది. అలా జరిగింది. కానీ అది పిక్చర్ మంచి నేమ్ వచ్చింది నాకు. అమీర్ జాన్ డైరెక్షను, సూపర్విజన్ బై బాలచంద్ర గారు. A to Z ఆయనే ఉండి చేపించేవాళ్ళు. అప్పుడు ఎన్నేళ్ళు మ్యామ్ మీకు? 81లో 17 ఇయర్స్, అంటే 20 ఇయర్స్ లోపల, 21 ఇయర్స్. 20 ఏళ్ళకి అంత బరువైన పాత్ర. అదే చెప్పాను కదా, 15 ఇయర్స్లో కుంతిదేవి చేసేటప్పుడు. బట్ అట్లీస్ట్ ఆ కుంతిదేవి పాత్రలో మీకు ఒక క్లారిటీ ఉంది. అంటే మహాభారతం, రామాయణం అది తెలిసిన వాళ్ళు కొంచెం ఏదో తెలుసుకుంటారు, ఈ పాత్ర అంటే ఇలా ఉంటుంది. కానీ ఈ పాత్ర ఏంటంటే అసలు ఒక సెక్స్ వర్కర్ అంటే ఏంటి, అసలు ఏముంటుంది, ఆవిడ ఇమోషన్స్ ఏంటి, ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది అనేది తెలవటం మనకి, అంటే సామాన్య మనుషులకు తెలియదు. సో అది ఇంబైబ్ చేసుకొని యాక్ట్ చేయాలి. బాలచందర్ గారు 100% మీకు గైడ్ చేసి ఉంటారు. బట్ మనం ప్రజెంట్ చేస్తే కదా ఆయన తృప్తిగా ఉండేది. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆయన రాశారు, విషయంలో తీసుకొచ్చేది క్యారెక్టర్ మనమే కదా. ఆయనకి కావాల్సినట్టు మనం యాక్ట్ చేయడానికే మన ఓకే చేశారు, మన క్యారెక్టర్ చేయగలుగుతున్నాం. ఆయన చెప్తున్నారా, ఆయన చేస్తున్నాం. బాలచంద్ర గారి దగ్గర ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. ప్రతి షాట్ మనిషి ఆర్టిస్ట్ ఎలా కూర్చోవాలి, ఎలా నించోవాలి, అవన్నీ చూపిస్తారు అనమాట. అది చేసి ఆయన చేసే దాంట్లో ఒక 5% మనం యాక్ట్ చేస్తే చాలా ఆర్టిస్ట్ అయిపోతాం. మనకే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. వెరీ ట్రూ మ్యామ్. ఈ విషయం నాకు చాలామంది చెప్పారు. రైట్ ఫ్రమ్ కమల్ హాసన్ గారు, జయప్రద గారు, ఎంతమంది, జయసుధ గారు, ఎవ్రీబడి ఇదే మాట అన్నారు సేమ్. అంటే ఆయన నటించి చూపిస్తారు, ఒక 5% చేసినా చాలని. ఎందుకంటే అది యూనివర్సిటీ. ఇప్పుడు మామూలు స్కూల్కి వెళ్ళడం వేరే, కిండర్ గార్డెన్ నుంచి అలాగ చదువుకోవడం వేరే. ఒక తెలుగు మీడియం అయినా, తమిళ మీడియం అయినా, ఒక కాన్వెంట్ అయినా, ఏదైనా సరే యూనివర్సిటీలో చదివితే ఎవరైనా అడుగుతారు, ఏ యూనివర్సిటీ అని అడుగుతారు. ఏ స్కూల్ అని చాలామంది అడగరు, ఏ యూనివర్సిటీ అంటారు. సో హీస్ ఎ యూనివర్సిటీ అండ్ హీస్ ఎ డిక్షనరీ ఫర్ ఎవ్రీబడి. అప్రిసియేషన్ వచ్చిందా మ్యామ్ ఆ సినిమాకి? ఆ తర్వాత చాలా అవార్డ్స్ అంటే ఆ పిక్చర్కి నేషనల్ అవార్డు వచ్చింది. 84లో అది మలయాళ పిక్చర్, అడియోళ్ళకు అని మమ్ముటి గారు చేశారంట. అది ఆ పిక్చర్ ఏమో ఈ సీమా గారు చేశారు నా క్యారెక్టర్. ఓకే. అంటే అప్పట్లోనే అంత పెద్ద ఆర్టిస్ట్ సీమా గారు చేయడం, నేను అప్పుడే అప్కమింగ్. మధ్యలో ఒక 2-3 పిక్చర్ చేసి నాకు ఫెయిలియర్ అయ్యి లైఫ్ అంటే ఏంటో తెలుసుకుని మళ్ళీ రీఎంట్రీలో ఫస్ట్ పిక్చరే ఇలాంటి క్యారెక్టర్ పడ్డం. ఆయన అడ్వైస్ ఇచ్చి నన్ను ఓకే అనడం, చెయ్యడం, ఆ పిక్చర్ హిట్ అవ్వడం. 84లో 150 days ఆడింది ఆ పిక్చర్. నాట్ ఈవెన్ 1 సాంగ్ లేదు పిక్చర్కి, సాంగే లేదు ఆ పిక్చర్కి. వండర్ఫుల్. ఆ తర్వాత అలాగలాగే థియేటర్కి, టెలివిజన్ డ్రామాస్, తర్వాత నేను ఈ మౌలి గారిది, వైజీ మహేంద్రన్ వాళ్ళ ట్రూప్లో యాక్ట్ చేయడం అయ్యాను. మధ్య మధ్యలో ఈ థియేటర్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. ఈ వచ్చేటప్పటికి టెలివిజన్ డ్రామాస్ అన్నీ వచ్చింది. టెలివిజన్ దూరదర్శన్ డ్రామాస్ అప్పుడు 2 ఛానల్ మాత్రమే, దూరదర్శన్ మాత్రమే ఉండేది. అవన్నీ చేసేటప్పటికి హయ్యెస్ట్ పేయర్ ఫర్ టీవీ సిరీస్ నేను తమిళ్లో. అంటే 25 సీరియల్స్. అంటే మీరు ప్యారలల్గా సీరియల్స్ చేశారు, థియేటర్ చేశారు, సినిమాలు చేశారు. సో యు ఆర్ వెరీ బిజీ పర్సన్. వండర్ఫుల్. అంటే
అంటే అవన్నీ లైఫ్ అంటే ఏంటో చూపించింది. అంటే ఎప్పుడు వీళ్ళతోనే నేను తిరుగుతున్నాను, వాళ్ళే నా రిలేషన్ అని. మీరు ఇందాక అడిగారు కదా మా రిలేషన్స్ ఎలాగ ఎవరు ఏంటని, వీళ్ళే నా రిలేషన్స్. కరెక్ట్. వాళ్ళతోనే నా ఎఫెక్షన్, నా ఇంటిమెసీ అంతా వీళ్ళతోనే కదా. నా ఓన్ రిలేషన్స్ ఎవరో నాకు తెలియదు. కానీ మీ ఏజ్ అప్పుడు 18, 19, 20 ఆ ప్రాంతం, ఆ టైంలో మీరు రెగ్యులర్గా థియేటర్ ఆర్టిస్టులతోని, డైరెక్టర్స్తోని, ఫిల్మ్ వాళ్ళతోని ఎక్కువగా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం వల్నరబుల్గా అవ్వలేదా మ్యామ్? అంటే మనసు జారిపోవడం, లేకపోతే వేరే ట్రాక్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే అది ఛాన్స్ లేదు మాకు. ఫ్యామిలీ కష్టాలు చూసి వచ్చాం, పక్కనే కసి అలాగే ఉంది, ఇంకా అలాగే ఉండిపోయింది. మన ఫ్యామిలీ కష్టపడితేనే మనం వీళ్ళ ముందు మనం నిలబడాలి, పైకి రావాలంటే కష్టపడాలి. అది పక్కనే మా మదర్ ఉండి బూస్టప్ చేస్తూనే ఉండేవాళ్ళు కదా. నా విల్ పవర్ 0 పాయింట్కి వెళ్ళకుండా చూసుకున్నారంటే మా మదర్. చాలామంది చెప్తారు మా మదర్ ఏమో నాకు బ్యాక్ బోన్ లాగా అని, నాకు హార్ట్ బీట్ ఆవిడ. ఎందుకంటే నేను ఉన్నంత వరకు ఆవిడ ఉంటారు. ప్రతి అడుగులో నన్ను ఎందుకు చేయలేవా, ఎప్పుడైనా నెగటివ్గా ఏదన్నా అమ్మ భయం వస్తుందంటే, ఎందుకు భయం, కాలు చేతులు బాగానే వచ్చాడు కదా దేవుడు, చేయగలుగుతాను అనుకుని చెయ్యి అన్నవాళ్ళు. అంటే ఆవిడకి ఏంటంటే ఫ్యామిలీ కష్టం అంటే చూసారు, ఫ్యామిలీ నుంచి కష్టం నుంచి బయటపడాలి అన్నప్పటికీ మనం హోల్ పెట్టుకోవాలి అన్నప్పటికీ ఆ ధైర్యం వచ్చింది. అది పిల్లలు కూడా ధైర్యం ఇచ్చారు. మానసికంగా ధైర్యమే కాకుండా ఆవిడ మీతో వెన్నంటే ఉండేవారట కదా. అంటే మీ షూటింగ్లకు కానీ, మీరు ఈవెన్ మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా 2003 వరకు నాతోనే ఉండేవారు. అదే అంటున్నాను, మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు, ఆల్మోస్ట్ 40 రీచ్ అయినప్పుడు కూడా మీ వెంటనే ఉండేవారటగా హీరోయిన్స్తో ఉన్నట్టు. వాళ్ళ మదర్ తెలిసేది. చాలా మంది అనేవాళ్ళు సుధా గారు మదర్కి టికెట్ వేసారయ్యా అనేవాళ్ళు. ఎందుకంటే అమ్మ వస్తే కూడా మేబీ ఆ ఫ్యామిలీ మనిషి వచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. అంటే రావడం, మెస్సుకి వెళ్ళడం, వాళ్ళందరికీ వంట చేయడం మదర్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఓకే. మా మదర్ వంట గురించి అడగాలంటే విఎంసి దొరసామరాజు గారిని అడగాలి. ఆయన చంద్రబాబుని అడిగితే చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా మెస్సుకి వెళ్ళిపోతారు. ఎంతమంది ఉన్నారో ఓకే నేను చేస్తానండి అని చేసేవాళ్ళు. ఇన్ని బుక్స్ తీసుకొచ్చేవాళ్ళు, ఒక బ్యాగ్ నిండుగా. దేవుడు భక్తి ఎక్కువ. పొద్దున్న లేస్తే నువ్వు షూటింగ్కి వెళ్ళిపో, అన్నీ నేను చేసుకుని తీసుకొస్తానని అందరికీ ఒక 10-15 మంది భోజనం చేయొచ్చు కలిసి, అలా చేసేవాళ్ళు. అందుకే అందరు అడిగేవాళ్ళు సుధా గారు మదర్ టికెట్ బుక్ చేశారా అని. వంట చేసి పెడతారు మంచిగా, అందుకే చక్కటి భోజనం. ఫ్యామిలీ మనిషిని మిస్ అవుతున్నట్టు. ఎప్పుడైనా అమ్మ 2 రోజులు రాలేదంటే అదేంటి అమ్మ ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని అడిగేవాళ్ళు అప్పట్లో. సో నైస్. అయితే తెలుగుకి ఎప్పుడు వచ్చారు మ్యామ్? మరి తెలుగు ఇండస్ట్రీకి ఎలా రావడం? 87. అది చెప్పాలంటే మనోరమ గారు. నిజంగా ఆవిడ బ్లెస్సింగే నాకు. ఆవిడదే ఒక సీరియల్ చేస్తున్నాను. హీరో సురేష్ ఉన్నారు కదా, ఓల్డ్ హీరో. ఆయన హీరో, నేను హీరోయిన్ మీనా అందులో ఒక క్యారెక్టర్, మేబీ సెకండ్ హీరోయిన్. అలాగా ఈక్వల్గా ఉంటుంది క్యారెక్టర్స్. వీళ్ళు ముగ్గురు మీద సబ్జెక్ట్ నడుస్తుంటుంది. నేను సాఫ్ట్గా ఉన్న క్యారెక్టర్ యాంటీ విల్లనిక మారిపోతాను. ఆ క్యారెక్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా 23 ఎపిసోడ్సే అది. మళ్ళీ వాళ్ళ దూరదర్శన్లో ఆ టీఆర్పీ రేటింగ్ పెరిగి అది మీరు ఇంకా అది ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి 55 ఎపిసోడ్ చేసాం. అది అందులో మీరు విలన్ క్యారెక్టర్. విలన్ అంటే కొంచెం బాగా నెగటివ్ షేడ్ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్. చాలా రఫ్గా ఉంటాను. హస్బెండ్ని అసలు అంటే వీళ్ళిద్దరికి లింక్ అని తెలిసి ఎంత చీప్గా బిహేవ్ చేస్తారో ఆవిడ. అంత చీప్గా ఉన్న క్యారెక్టర్, అంత రఫ్ క్యారెక్టర్. చాలామంది నేను చేయలేను, మీరు ఎందుకు పెట్టుకున్నారు అని మనోరమ గారితో అన్నారంట. ఆవిడ అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు ఉన్న సీరియల్ అన్నీ మంచి నేమ్ వస్తుంది అమ్మాయి మీద, హోల్డ్ చేస్తుంది, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయి తనే చేయాలని అడుగుతున్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా, చూద్దాం అని పెట్టాను అని. కానీ 23 ఎపిసోడ్ ఎక్కడ ఉంది, 55 వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి అనడం ఏంటి, చేసాం. మంచి హిట్ అయింది ఆ సీరియల్. ఆ సీరియల్ చూసి జ్ఞానపరవి అని పిఎన్ సుందరం గారు కెమెరామెన్ అండ్ డైరెక్షన్, వీరనమిడి సుందరం గారు డైరెక్షన్. అది పిక్చర్ చేస్తున్నాం. అది సుజాత గారు చేయాల్సిన క్యారెక్టర్, ఒక మదర్ క్యారెక్టర్.
ఇల్లీగల్ డాటర్ చిన్న వయసులో తప్పిపోయి ఒక తప్పు అడుగు వేయడం వల్ల ఆ పిల్ల అమ్మాయిని అడవిలో వదిలేస్తుంది. తెలుసు ఒక సర్టన్ టైం తర్వాత ఈ అమ్మాయి నా కూతురు అని వెళ్ళిపోతే శివాజీ గారు మనోరమ గారు పెంచుకుంటారు ఆ అమ్మాయిని. వెళ్ళిపోయి అడుగుతా ఆయన అంటారు, తీసి పడేసి వెళ్ళిపోయావు, ఆ పిల్ల కుక్క తింటుందో ఏం తింటుందో తెలియదు, కానీ నువ్వు తల్లి కాదు, ఇలా చేసావు కదా అని. అలాంటి క్యారెక్టర్, మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్. ఆ శివాజీ గారు మనోరమ గారు నేను ఇద్దరు పెద్ద లెజెండ్స్తో వర్క్ చేశాను నేను. అది చూస్తున్నప్పుడు కృష్ణవేణి గారి ఇంట్లో షూటింగ్ అడయార్లో చెన్నైలో. మనోరమ గారి సీరియల్ వస్తుంది, బయట మేము కూర్చున్నాం, నేను మనోరమ గారు కూర్చుని మాట్లాడుతున్నాం. లోపల చిన్న టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్. అప్పుడు పోర్టబుల్ టీవీ ఉండేది, పెద్ద టీవీ ఎప్పుడు అప్పుడు రాలా. శివాజీ గారు ఆ రూమ్లో కూర్చొని చూస్తున్నారు అన్నమాట. నాకైతే భయం, శివాజీ గారు చూస్తున్నారు, బయటకు వచ్చి ఏమంటారో ఏమో, ఏం రిపోర్ట్ ఇస్తారో. అంటే ఎందుకంటే పెద్ద లెజెండ్స్తో వర్క్ చేస్తున్నాం, వాళ్ళ రిపోర్ట్ ఎలా ఉంటుందో అది అప్రిషియేట్ చేస్తారా లేకపోతే అడ్వైస్ చేస్తారంటే అది వేరే. ఏదైనా వేరేగా చెప్పారంటే మనం ఎలా తీసుకోవాలి అని ఆచి గారు చెప్తున్నారు. ఏం లేదు అయ్యా, మంచిగానే చెప్తారు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏ లేదని. కాలు చేతులు షివరింగ్లో ఉన్నా, నేను ఉడుకుతుంది చెయ్యి. మళ్ళీ ఇంకో సీన్ ఎలా చేయబోతాం అని అనుకున్నప్పటికీ శివాజీ గారు వచ్చి పక్కన వచ్చి భుజం మీద తట్టి చాలా బాగా చేసావు పిల్ల అన్నారు. ఏడుపు మనకి ముందు వచ్చేది అదే కదా. బయట నవ్వుతూ ఉంటాను, కానీ ఎవరైనా అప్రిషియేట్ చేస్తే లేకపోతే బయట ఎక్కడైనా గొడవ అంటే ముందు నేను ఏడుస్తా. ఇదంత ఇమోషనల్, నాకు భయం. భయానికి ఏడుస్తారా? ముందు కంట్లో నీళ్ళు వస్తుంది, నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే, నవ్వినా కంట్లో నీళ్ళు వస్తుంది, ఏడ్చినా వెంటనే వస్తుంది. చూడండి, చెప్పగానే కంట్రోల్ లేకుండా ఏడుస్తున్నాను. ఈ షాట్ బాగా వస్తుంది అయ్యా, పిల్ల నిజంగానే ఏడుస్తుంది అన్నారు ఆయన. ఓకే, అది చూసి పిఏపి వాళ్ళు ఆర్టిస్ట్ ఎవరైనా తెలుగు అమ్మాయి ఈ కొత్త క్యారెక్టర్ ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేస్తాం, కొత్త వాళ్ళని ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ సీరియల్ చూస్తున్నారట పిఏపి ఆఫీస్లో. ఏదో సడన్గా మార్చేటప్పుడు నా సీరియల్ వస్తుంది, ఇది బాగానే ఉంది, పిలవండి అని. ఎక్కడి నుంచి ఇప్పుడు అప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండేది కదా, మన మొహం ఏ ఛానల్ తిప్పినా వెంటనే మన మొహం వస్తుంది కదా. పాతిక సీరియల్స్ అయ్యి ఏ సీరియల్ పెట్టినా మీరే వస్తారు. అందరూ దూరదర్శన్ 1 and 2 కదా, టైమింగ్ చూస్తే ఎప్పుడు మందే ఉంటుంది. చూడగానే ఆ సీరియల్ వస్తుంది, అక్కడ మేము చూస్తున్నాం, పిఏపి ఆఫీస్లో వీళ్ళు చూస్తున్నారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళు చూస్తున్నారు ఆ సీరియల్. చూసి అమ్మాయి ఎవరో ఫోన్ చేసి కనుక్కోండి, వెంటనే ల్యాండ్లైన్కి ఆఫీస్ ఇంటికి ఫోన్ చేశారు, మా మదర్ పికప్ చేసి సోన్సో ప్లేస్లో షూటింగ్లో ఉన్నారు. వాళ్ళు వచ్చేసారు మేనేజర్స్, డైరెక్ట్గా లొకేషన్ తెలుసుకున్నాయి. కృష్ణవేణి గారు ఇల్లు అనగానే అందరికీ తెలుసు కదా, అందులో తెలుగు వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, తమిళ వాళ్ళకే తెలుసుకున్నప్పుడు మన వాళ్ళు తెలియదా. వచ్చేసారు, లొకేషన్కి వచ్చి మాట్లాడారు. ఇలాగ పిఏపి ప్రసాద్ ప్రొడక్షన్స్ అమ్మ, డైరెక్టర్ తాతినేని రామరావు గారు, ఇలాగా క్యారెక్టర్ ఒకటి ఉంది, రఫ్ క్యారెక్టర్, ఇప్పుడు మీరు సీరియల్లో చూసి వచ్చి మాట్లాడమన్నారు. ఓకే అండి, బాగానే ఉంది, కానీ నాకు తెలుగు అక్షరం ముక్క రాదు. ఒక మా ఎలా ఉంటుందని కూడా తెలియదు. మీరు తెలుగు వాళ్ళు కాదా? తెలుగు వాళ్ళు కాదు, తమిళ్. ఓ, మీ పేరెంట్స్ తమిళ్ ఇద్దరు, మదర్ అండ్ ఫాదర్. ఓ, యు నాట్ ద తెలుగు పర్సన్. సో తమిళ్లో ఎక్కడ పుట్టారు? శ్రీరంగంలో పుట్టారు. ఓ, దిస్ ఈజ్ న్యూస్, ఫైన్. ఓకే, అయితే మరి మీరు తెలుగు ఎలా నేర్చుకున్నారు మరి? అంటే ఒక కసితో నేర్చుకున్నా. ఇంత బాగా మాట్లాడుతున్నారు అని మేబీ మన వాళ్ళతోనే ఉంటున్నాను కదా, ఎక్కువ తెలుగు పిక్చర్ చేయడం వల్ల మనకి తెలుగు నేర్చుకోవాలి అనేది. ఒక ఆర్టిస్ట్కి లాంగ్వేజ్ తెలిస్తే పర్ఫామ్ చేయడానికి, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది మన కౌంటర్ రియాక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అది తెలియక ఏదో మనం ఓకే అని బ్లాంక్గా ఉండకుండా ఎంత బాగుంటుంది, అది తెలిసి ఆ లాంగ్వేజ్ తెలుసుకుని యాక్ట్ చేయడం అనేది అలాగే వచ్చింది తెలుగు. సో అప్పటి వరకు తమిళ్లోనే చేశారు మీరు, సీరియల్ కానీ, థియేటర్ కానీ, సినిమాలు కానీ అన్ని తమిళే. సో తెలుగు ఆఫర్ రాగానే మీ మైండ్లో వచ్చిన మొదటి డౌట్ ఇది, తెలుగు రాదు, వీళ్ళు ఏం చేస్తారు, ఎలా మాట్లాడతారో. కానీ మనకి ఏమన్నా డైలాగ్ ఉంటే తప్పుగా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా నవ్వారంటే మనకి అసహ్యం కదా, వాళ్ళందరూ టైం వేస్ట్ అవుతుంది. మనకి రాదని ఎలా చెప్పాలని నేను ఓపెన్గా చెప్పాను, నాకు రాదండి. డైలాగ్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదండి, మేము ముందు రాసి ఇచ్చేస్తాం, మీరు చెప్పండి అలాగ మాట్లాడుకోండి. నేను అన్నా లేదండి, ముందు డైలాగ్ మీరు చెప్పండి, ఏ మాడ్యులేషన్తో చెప్తే నేను అలాగే రాసుకుంటా,
ఏదో తమిళ్లో కానీ ఇంగ్లీష్లో కానీ నేను రాసుకుంటాను. ఇప్పుడు నా చేత నేను రాసానంటే మగప్ చేసినట్టు ఉంటుంది, నేను మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఆ లాంగ్వేజ్ నేను నేర్చుకోవచ్చు కదా, ఎన్ని ఐడియా ఉంది అందులో. అవును, వెరీ గుడ్. అలా నేర్చుకున్నాను. వాళ్ళు డైలాగ్ చెప్తే మీరు రాసుకునేదాన్ని వినేసి అప్పుడు మీ స్టైల్లో మీరు అది ఎప్పుడు డైరెక్టర్ ఏ మాడ్యులేషన్ చెప్తారో అది దాన్ని బట్టే అలాగే నేర్చుకునేదాన్ని. అంటే మనకు ఒక వ్యూ ఉంటుంది, ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు డైలాగ్ ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలని డైరెక్టర్ వ్యూ ఉంటుంది కదా, అది బాలచంద్ర గారు అలాగే చెప్పేవాళ్ళు. నేర్చుకుంటే డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉండండి మీరు, ఈ క్యారెక్టర్ని వాళ్ళ ఊహల్లో అలా పెట్టుకుని ఉంటారు, అలాగే మనం చెయ్యాలి. అందుకే మన ఎంచుకున్నారు అక్కడ క్యారెక్టర్గా, అలా చేసేవాళ్ళం. కాబట్టి డైరెక్టర్ ఆర్టిస్ట్ మాడ్యులేషన్ ఏమి ప్రిపేర్ చేసేదాన్ని కాదు, డైలాగ్ ఇది, దీని మీనింగ్ ఇది, ఇదే అర్థం చేసుకుంటే చాలు, అక్కడ వచ్చి డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత చేసేద్దాం అనే ఒక ధైర్యంతో అలాగే ఉండేదాన్ని. ఈవెన్ థియేటర్ డ్రామాస్ చేసేటప్పుడు కూడా అక్కడ డైరెక్టర్ ఏం చెప్తారో, ఈ మూమెంట్ ఎలా ఉండాలి, ఈ డైలాగ్ మాడ్యులేషన్ ఎలా చెప్పాలి, ఎంత స్పీచ్ వాల్యూమ్ పెంచాలి అన్నది ఆయన చెప్తే దాన్ని బట్టి చేసేవాళ్ళు. ఓకే, సో ఫస్ట్ భూమి అట్లా వచ్చేసింది, ముందు నుంచి అలాగ వచ్చేసింది. అది అలాగ ట్యూన్ చేసుకోవడం వల్ల మంచిదైంది. ఇందాక తెలుగు ఎలా నేర్చుకున్నాను అన్నారు కదా, దానికి ఒక కథ కూడా ఉంది. ఓకే, ఆ కథ చెప్పండి. అదే స్టోరీ చెప్తాను అనుకుంటున్నారు కాదు కదా, ఒక చిన్న ఇన్సిడెంట్, చిన్న అనెక్డోట్. ముందు రోజు డైలాగ్ ఉంది, ఒక 2-3 సెంటెన్స్ ఉండే డైలాగ్ ఇది ఇచ్చేసారు. రాత్రి అంతా నాకు ఒక మైండ్ ఒక ముందు నుంచి. అది ఏ సినిమాకి ఇది? ఇది మీ తల్లిదండ్రులా? ఓకే, తాతినేని రామారావు గారు నా ఫస్ట్ తెలుగు మూవీకి. నాకు డైలాగ్ రాదని ముందే, తెలుగు రాదని ముందే చెప్పేసాను, వాళ్ళు డైలాగ్ ఇచ్చేసారు, నేను ముందే చెప్పాను ఏమంటే ముందు రోజు ఇవ్వకండి, ఎందుకంటే మానిటర్ ఎక్కువ చూసానంటే నేను డైలాగ్ మర్చిపోతాను. ఓకే, అందుకే అది బాలచంద్ర గారు ఎప్పుడు తిడుతూ ఉంటారు నన్ను, దాన్ని మానిటర్ చూడకండి అయ్యా మర్చిపోతుంది, అది టేక్ వెళ్ళిపోండి టక్ టక్ కరెక్ట్గా వస్తుంది. మానిటర్ చూస్తే చెప్పలేరు. 2 మానిటర్ ఆల్మోస్ట్ 700+ మూవీస్ చేసినా కూడా ఇప్పుడు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షాట్కి వెళ్ళేటప్పుడు ఒక భయం ఉంటుంది, మనం కరెక్ట్గా చేస్తామా లేదా. ఈ రోజు కూడా ఒక భయం. మొన్న ఒక 2 days ముందు కూడా జరిగింది అది. డైరెక్టర్ అంటున్నారు, ఎందుకమ్మా ఇంత భయపడుతున్నారు అంటే, మీ వ్యూ వేరేగా ఉంటుందండి, అది మేము చేస్తున్నామా లేదా తెలియదు కదా. ఇంత హంబుల్గా ఎలా ఉంటున్నారు మ్యామ్? 40 years అంటే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఒక రకమైన ముందు సక్సెస్తో ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్తో ముందు కొంచెం ఒక్కోసారి యాడమెన్స్ పొగరు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా రావచ్చు. దెర్ ఇస్ ఆల్వేస్ అ స్కోప్. అవన్నీ కాకుండా హ్యూమన్ నేచర్ అది. అంత హంబుల్గా ఇవాళకి కూడా నేను భయపడతాను, ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నటిస్తాను అని అనటం, అది హై స్కేల్ ఆఫ్ స్టూడెంట్ యాక్టింగ్లో నన్ను చేయబట్టుకొని నడిపిస్తున్నారు వాళ్ళు. ఇది టూ మచ్ ఆఫ్ హంబుల్నెస్ ఇది. కాదు, నేను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ వ్యూ వేరేగా ఉంటుంది కదా, మన ఏదో అతిగా చేసి అది కాదమ్మా అని నలుగురు ముందు చెప్పి మన ఇన్సల్ట్ అయ్యే బదులు మీరు చెప్పండి సార్ నేను చేస్తాను అంటే అది వేరేగా కదా. కరెక్టే కదా, ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓ డైరెక్టర్ చెప్పారు మనం చేస్తాం, సరే ఇలా చెయ్యనా అని అడిగి చేస్తే అది కూడా వేరే కదా. వాళ్ళకి ఒక తృప్తి ఉంటుంది, మనకి వర్క్ తృప్తి ఉంటుంది కదా. వెరీ ట్రూ. అందువల్లనే ఇలాగ ఉంటుంది అనమాట. ఇది తల్లిదండ్రులు ఇన్సిడెంట్ చెప్తాను. అది తెలుగు డైలాగ్ ఇచ్చేసారు, నైట్ అంతా టెన్షన్ నాకు, కరెక్ట్గా రేపు మార్నింగ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి, మాడ్యులేషన్ కరెక్ట్గా ఉండాలి, అందరూ క్లాప్స్ చేయాలి, అప్రిషియేట్ తీసుకోవాలి, అలాగ ఉండాలని మైండ్ ఫిక్స్ చేసుకుని మరునాడు వెళ్ళాను. బిఫోర్ లంచ్ ఆ షాట్ పెట్టారు, ఓకే అన్నారు. రాగిని అని పక్కన ఒక ఆర్టిస్ట్ ఇంకో క్యారెక్టర్ చేస్తున్నారు, మేమిద్దరు తోడుకోడలు క్యారెక్టర్ అనమాట. బాలకృష్ణ వదిన. డైరెక్టర్ సడన్గా వచ్చి ఈ క్యారెక్టర్ నువ్వు ఈ డైలాగ్ నువ్వు వద్దమ్మా, రాగిని నువ్వు చెప్పు అనేసారు. అనగానే ఎవరికైనా ఇప్పుడు మీరు చెయ్యలేరు అంటే అది వేరే, ముందు నుంచే మీరు ప్రిపేర్ అవ్వాలి, అది మీ వల్ల కాదండి వాళ్ళు చేస్తారా అంటే అది వేరే, మీకు తెలియదు. అది 1, 2 or 3 days మీరు ప్రిపేర్ అయ్యి ముందు రోజు డైలాగ్ ఫిక్స్ చేసుకొని
నైట్ అంతా ఇలా చెయ్యాలని మైండ్లో ఫిక్స్ చేసుకొని సెట్కి వెళ్ళిన తర్వాత ఒక్క సెకండ్లో పక్కన ఉన్న క్యారెక్టర్ని మార్చేశారు మీరు చెప్పండి అంటే ద హోల్ మనం ఇదంతా పోతుంది కదా, అప్సెట్ అయిపోతాం కదా, కాన్ఫిడెన్స్ పడిపోతుంది. అంతే, మనం ఏం చేయలేము, మనం వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. వెంటనే మేకప్ రూమ్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నా. ఇదే అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఎవరున్నారు మ్యామ్ అట్లా మీరు చెయ్యొద్దు? రామారావు గారే, రామారావు గారు అన్నారా? ఓకే. డైరెక్టర్ గారే అనగానే ఇప్పుడు డైరెక్టర్ చెప్పారు ఓకే, బట్ నాకు చెప్పేటప్పుడు నేను ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను. మా మదర్ అన్నారు ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన అన్నారు కదా నువ్వు చెప్పలేవని ఆయన అనుకుని చెప్పారు, కానీ నువ్వు నేర్చుకుని తెలుగులో మాట్లాడు. ఆ రోజు నుంచి వెంటనే ఎవరైనా ఏమైనా మాట్లాడితే వెంటనే వాళ్ళకి తెలియకుండా రాసుకోవడం, దీనికి ఏంటి వాళ్ళనే అడుగుతాను అనమాట, ఏంటండి మీనింగ్ ఏంటండి. సో అట్లా నేర్చుకుంటా, అలా నేర్చుకుని ఆ బుక్ అలా పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత నేను దీనికి ఇది మీనింగ్ అని రాసుకుంటాను కింద. అలా నేర్చుకున్నాను. తర్వాత గ్యాంగ్ లీడర్ తర్వాత అల్లు రామలింగయ్య గారు మహానుభావుడు ఎక్కడ పుట్టారో ఇవాళ తలుచుకుంటున్నాను. ఈ తెలుగు మాట్లాడేటప్పుడు ఆయన తలుచుకుంటున్నాను. కూర్చోబెట్టుకుని నేర్పించారు. చెడ్డ మాటలు చాలామంది నేర్పిస్తారు, అది నేర్చుకోకు, ఏది పనికి వస్తుందో అది నేర్చుకో అన్నారు ఆయన. సో అల్లు రామలింగయ్య గారు మీకు తెలుగు నేర్పించారు పూర్తి స్థాయిలో? అంటే అక్షరాలు పదాలు అలా నేర్పించారా, లేకపోతే కేవలం మాట్లాడటం మాత్రమే? ఓకే, జస్ట్ కాన్వర్సేషన్ మాత్రమే. ఇది ఇలా మాట్లాడాలి, దీనికి ఇది ఏమండి అంటే ఇది మీనింగ్, ఎవరిని ఎలా పిలవాలి అనడానికి, ఇదిగో అంటే ఏంటి, బాగున్నావా బాగున్నారా, ఇలాంటివన్నీ నేర్పించారన్నమాట. అది మనం ఆటోమేటిక్గా ఆ లాంగ్వేజ్ మీద మనకు ఒక కమాండింగ్ వచ్చేస్తుంది. ఓ ఇది దీనికి ఇలా మాట్లాడాలి అని తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో గ్యాంగ్ లీడర్ షూటింగ్ ప్రాసెస్లో తెలుగు బ్రేక్ టైం వచ్చినప్పుడల్లా కూర్చొని తెలుగు నేర్చుకున్నారు. థ్యాంక్స్ టు తాతినేని రామారావు గారు. సో తర్వాత ఒక 6 ఏళ్ళు అయిపోయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కలుస్తున్నాను ఆయన, బేగంపేట ఎయిర్పోర్ట్లో తాతినేని రామారావు గారు. ఆ తర్వాత అంటే ఆ మధ్యలో 5 ఏళ్ళలో కలవలా. నేను ఆయనతో తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఇలా చూశారు, సరే మీకే థ్యాంక్స్ చెప్పాలండి, తెలుగు బాగా నేర్చుకోవడానికి కారణం మీరే కదండి అని. కరెక్ట్. ఆయన ఆ రోజు అలా అనుకోపోయింటే మీలో కసి పెరిగేది కాదు, తెలుగు నేర్చుకునేది అది కాదు. అలాగా కృష్ణవంశీ గారికి చెప్పాలి, చిన్న వంశీ గారికి. ఆయన డబ్బింగ్ ఎందుకు ఎవరెవరు స్పాట్లో మీరే కదా డైలాగ్ మాట్లాడుతున్నారు, మీరు డైలాగ్ చెప్పడం రండి థియేటర్లో, తప్పైతే ఇంకో టేక్ తీసుకుంటాం, ఏముంది ట్రై చేయండి, తప్పేం లేదు కదా. అలా సముద్రం నుంచి డబ్బింగ్ మొదలుపెట్టారు. ఓహో, అంటే గ్యాంగ్ లీడర్ నుంచి సముద్రం వరకు మీరు మీ వాయిస్ కాదు వేరే ఎన్ని సినిమాలు చంద్రిక అని ఒక అమ్మాయి చెప్పారు. ఓకే, ఎన్ని సినిమాలు అలా మీ వాయిస్ కాకుండా? చాలా వరకు, చాలా సినిమాస్ లెక్కలు లేవు అప్పుడు, లెక్క పెట్టుకుంటే మన టైం సరిపోదు, చాలా వరకు. సముద్రం నుంచి ఇంకా మీరే. ఇది నాకు ఆమె టైంకి జయశ్రీని ఒక ఆవిడని క్లైమాక్స్ మాత్రమే ఆవిడ చెప్పడానికి ఈవి గారు పెట్టించారు. వచ్చి థియేటర్కి వెళ్ళి చూడమన్నారు ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడేది నువ్వే కదా, ఎందుకు ట్రై చేయలేవని, ఎందుకు భయపడతావు, కానీ మనకు ఆ లాంగ్వేజ్ తెలియదు కదా. కరెక్ట్గా ఇమోషన్, ఆ పదం, ఆ ఎక్స్ప్రెషన్ వస్తుందో రాదో అని భయం. బట్ యాక్టింగ్ వరకు ఓకే, బిఫోర్ కెమెరా మనం చేస్తున్నాం, అక్కడ మాట్లాడేది మనమే మాట్లాడుతున్నాం, కానీ డబ్బింగ్కి వచ్చేటప్పటికి మనం ఇది క్యారీ అవుట్ చేస్తామా చేయమా అని ఒక భయం. ఎందుకు ఆమె టైంలో మీకు అలా అనిపించిందా? ఫైనల్ క్లైమాక్స్ అప్పుడు వద్దు సార్ నేను చెప్పలేనండి అని, కానీ అప్పుడే చెప్పుంటే ఇంకా బాగుండేదేమో. ఆ తర్వాత నాకు అనిపిస్తుంది ఎంతైనా పాపం నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళ మీద నేను తప్పు చెప్పట్లేదు, మనం చేస్తే అది ఒక తృప్తి, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మనం చేసాం, ఈ క్యారెక్టర్కి న్యాయం చేసాం కదా డబ్బింగ్ కూడా ఇచ్చి, అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ ఆమె సినిమా అద్భుతమైన మూవీ మ్యామ్, అండ్ మీ నటన అసలు మైండ్ బ్లోయింగ్. క్లైమాక్స్ సీన్ ఇంకా అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి చూస్తే. ఆ సినిమాకి మీరు అంటే ఇప్పటికీ రిపెంట్ అవుతారా మ్యామ్, మీరు డబ్బింగ్ చెప్పలేకపోయారని? నిజంగా ఫీల్ అవుతుంటారా? చాలా ఫీల్ అవుతాను. చెప్పుంటే ఎంత బాగుంటుంది అంటే మన వాయిస్ అప్పుడు సూట్ అవ్వదు అనుకున్నామా, లేకపోతే ఈ భయం ఎందుకు దేవుడు ఇచ్చాడు, అప్పుడు ఎందుకు ధైర్యం రాలేదు అని నన్ను నేను ఇప్పుడు కూడా తిట్టుకుంటా. ఎప్పుడైనా టీవీలో చూసానంటే వాళ్ళ వాయిస్ కంటే మన వాయిస్ బాగుంది కదా, కానీ వాళ్ళని చించపరచట్లేదు నేను,
నేను నన్ను తిట్టుకుంటున్నాను అనమాట. నేను నువ్వు చెప్పలేదు చూసావా, ఎందుకు ఇలా అయ్యావు అని నన్ను నేనే తిట్టుకుంటాను ఒక సెకండ్. అది ఇప్పుడు ప్లస్ అవుతుంది, అంటే చేయగలుగుతానని ఒక ధైర్యం ముందు వెళ్ళడానికి అది నన్ను బూస్టప్ చేస్తుంది కదా. ఓకే, బట్ ఆమె టైంలో డైరెక్టర్ మాత్రం మీకు చెప్పారు చేయమన్నారు, నేను చేయలే. నువ్వు చెయ్యి డబ్బింగ్ చెప్పు అని. ట్రై చెయ్యి, అట్లీస్ట్ ట్రై చెయ్యి అని. కృష్ణవంశీ గారు మాత్రం పట్టుబట్టి కూర్చున్నారు. ఆయన వచ్చి థియేటర్లో రావాలి 100% మీరే చెప్పాలి అనేసి వాళ్ళు. ఆయనకి ఏ ధైర్యం అది, ఎక్కడ అంటే ఎందుకు అనుకున్నారు ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు? అంటే అది బాగుంటుంది కదా. ఆయన ఎందుకు అలా చాలా నా సంగవి తర్వాత చార్మి చాలా మందితో ట్రై చేసేవాళ్ళు ఆయన. అవును, మీరే డబ్బింగ్ చెప్పాలని. వెరీ ట్రూ. అది ఆర్టిస్ట్కి ఎంతో ప్లస్ అవుతుంది. థ్యాంక్స్ టు కృష్ణవంశీ గారు. మ్యామ్, గ్యాంగ్ లీడర్ టైంలో దట్ వాజ్ అంటే అదొక యూటర్న్ అసలు మీ కెరియర్లోనే, ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు గ్యాంగ్ లీడర్ ఇస్ అ మైల్ స్టోన్ ఫిల్మ్ మీకు. టు బి ఫ్రాంక్, గ్యాంగ్ లీడర్ నాకు ఆ క్యారెక్టర్ కాదు వచ్చేది. ఫస్ట్ నన్ను మాట్లాడేది సుమలత గారి క్యారెక్టర్. సుమలత గారి క్యారెక్టర్ మిమ్మల్ని మాట్లాడారు. మరి ఏమైంది? సడన్ ఏమైందంటే ఈ కో డైరెక్టర్ మేనేజర్ ఇద్దరు వచ్చి, విజయ్ హీరో ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారి డైరెక్షన్లో తమిళ పిక్చర్ చేస్తున్నాను, అందులో విడాయక్ క్యారెక్టర్. ముందు రోజు మాట్లాడేసి వెళ్ళిపోయారు. నేను సెట్కి వచ్చేటప్పుడు, ఇంట్లో షూటింగ్కి వచ్చేటప్పుడు జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకుని వస్తున్నాను. అది చూసి ఆ మోడర్న్ క్యారెక్టర్ బాగుంటుంది అని మాట్లాడారు. రెండో రోజు మాట్లాడడానికి వచ్చేటప్పుడు ఏంటి మిగతా విషయాలు మాట్లాడాలి కదా, ఓకే అయిందమ్మా రేపు చెప్పేసి రేపు వచ్చి కలుస్తామని చెప్పేసి ముందు రోజు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే చూస్తే షూటింగ్ అదే ప్లేసు, వైట్ శారీ విడో గెటప్లో ఉన్నా, ఏడుస్తున్నా. ఇదేదో సింపతిగా ఉంది కదా, ఈ క్యారెక్టర్ బాగుంటుంది కదా అని అప్పటికప్పుడు కో డైరెక్టర్ మార్చేసి, నరేష్ అని కో డైరెక్టర్ ఆయన అప్పటికప్పుడు మార్చేసి డైరెక్టర్ గారికి, బాపినేడు గారికి చెప్పారట ఫోన్ చేసి. అక్కడి నుంచే, అప్పుడు ల్యాండ్లైనే కదా, వాళ్ళ ఇంట్లో నుంచే ఫోన్ చేసి, సార్ ఈ క్యారెక్టర్ చూసాము, వాళ్ళ స్టిల్ కెమెరామెన్ని ఫోటో తీయమన్నాము, కొన్ని ఫొటోస్ పట్టుకుని వస్తాం మీరు చూడండి అని. అది ఎంత జరిగింది నాకు తెలియదు. ఓకే, తర్వాత ఎప్పుడో చెప్తున్నారు ఈ క్యారెక్టర్ అండి అని. అలాగే ఒక సెకండ్లో మారింది ఆ క్యారెక్టర్. మారటం మీకు ప్లస్ అయిందా? ప్లస్ అయింది, 100% ప్లస్ అయింది అది. అవును, 100% కరెక్ట్. అది నిజంగా అది చాలా ఎలివేట్ అయింది ఆ క్యారెక్టర్. బట్ ఆల్ త్రూ ద ఫిలిం కూడా మీరు పెద్దగా డైలాగ్స్ ఉండవు. ఇట్స్ లైక్ ఎక్కడో ఒకటి రెండు సైలెంట్గా మీ కళ్ళతోని మీ ఎక్స్ప్రెషన్స్తోనే నటించారు మీరు. థ్యాంక్ యూ. అది గాడ్ గిఫ్ట్, అది పేరెంట్స్ బ్లెస్సింగ్. అది రియల్లీ అదే చెప్తాను కదా, లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా మనలో ఉన్న పర్ఫార్మెన్స్ మనం చేయగలుగుతాం అనేది తీసుకొస్తే ఆటోమేటిక్గా చేయగలుగుతాం. నాకు అది మైండ్లో ఎక్కువ ఉండేది. కానీ అది ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ కూడా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరమే లేదు ఆ క్యారెక్టర్కి. అంటే అంత సాఫ్ట్గా ఉన్న క్యారెక్టర్, బాగా సింపతి జనరేట్ అయింది ఆ క్యారెక్టర్కి. నాకు ఇప్పుడు కూడా మర్చిపోలేను ఆ శారీ ఇస్తాను చూడండి సుమలతకి. నన్ను ఏ శారీ కోసం నన్ను చీప్గా బిహేవ్ చేశారు వాళ్ళు, కానీ అదే ఆవిడని కాపాడింది అన్నప్పటికీ నిజంగా ఆ సీన్ చెప్పేటప్పుడు నాకు కంట్లో నీళ్ళు వచ్చింది. అది ఓకే, అని మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు క్యారెక్టర్స్ అని. అప్పుడు అలాంటి క్యారెక్టర్స్ చేసి ఇప్పుడు చేసే క్యారెక్టర్స్కి నాకు నిజంగా మనసు చంపుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు నచ్చట్లేదు. నేను కొన్ని లిటరల్లీ నేను తగ్గించుకోవాల్సింది వస్తుంది, చేయదలుచుకోవాలి. ఈ మధ్య అసలు ఆల్మోస్ట్ మీకు నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది చేయబుద్ధి కాట్లా. కానీ నేను చేస్తూనే ఉన్నాను. ఐ మీన్ అ ఫీల్డ్ ఓన్లీ సినిమాస్ చేస్తూనే ఉన్నాను, ఏదర్ తమిళ్ తెలుగు మలయాళం అని చేస్తూనే ఉన్నాను. చేసేదంతా కూడా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ని చేస్తున్నాను. ఒక ఆమె తీసుకోండి, ఒక గ్యాంగ్ లీడర్ తీసుకోండి, ఒక అత్తడు తీసుకోండి, ఒక దూకుడు చూసుకోండి, ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన తర్వాత నేను వెళ్ళిపోయి ప్రాపర్టీ లాగా నించోవాల్సిన అవసరమే నాకు లేదు కదా. మనీ అది నాకు డబ్బు మాత్రమే అంటే నేను 10 పిక్చర్లు రోజుకు చేసి ఒప్పుకునేదాన్ని. నువ్వు 10,000 ఇవ్వు, నువ్వు 10,000 ఇవ్వు అని అడ్వాన్స్ తీసుకుని నేను ఉండేదాన్ని. కానీ నేను వచ్చింది ఎందుకు, నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నిలబడాలి. ఒక సావిత్రి గారు, జమున గారు, వీళ్ళు అంజలిదేవి గారు, వీళ్ళలాగా నా పేరు తెచ్చుకోవాలి, వాళ్ళలాగా నేను ఉండాలి అనుకున్నా కదా నేను వచ్చాను. అలా అన్నప్పుడు నేను అన్ని అడ్వాన్స్ తీసుకుని ఏదో క్యారెక్టర్ చేస్తే
బట్ మ్యామ్ ఒక విషయం చెప్పండి ఫ్రాంక్గా, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఒక 5-6 ఏళ్ళుగా అంటే ఈవెన్ ఒక 6-7 ఇయర్స్ నుంచి కూడా అప్పట్లో హీరోయిన్స్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. రమ్యకృష్ణ గారు, నదియా, ఇంకా అట్లా ఐ కెన్ రిలేట్ రాశి, ఇలా చాలామంది దే ఆర్ ప్లేయింగ్. అండ్ కొత్త కొత్త వాళ్ళు వచ్చారు మదర్ క్యారెక్టర్స్, ప్రగతి లాంటి వాళ్ళు, ఇంకా ఐ డోంట్ రిమెంబర్ కొద్ది మన పవిత్ర, ఇలా. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళందరూ రావటం వల్ల మీకేమైనా క్యారెక్టర్స్ రోల్స్ రావటం తగ్గిపోయాయా, లేకపోతే సీరియస్గా మీరు ప్రాపర్టీ లాగే మనల్ని యూజ్ చేస్తున్నారు, పెద్ద క్యారెక్టర్స్ లేవు కాబట్టి? 100% వాళ్ళ మీద నాకు జాలేస్తుంది. వాళ్ళు చూస్తే నాకు కాంపిటీషన్గా ఉన్నట్టు నాకు అనిపించలే. ఎందుకంటే నేను చేసే క్యారెక్టర్ ఒక నా ముందు జయసుధ గారు చేశారు, మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. ఆ తర్వాత నా వరకంతా ఆగిపోయింది. నేను చేసే క్యారెక్టర్స్ ఇప్పుడు ఎవరు చేశారు లెక్క చూపించండి. ఒక ప్రగతి అవ్వనండి, ఒక పవిత్ర లోకేష్ అవ్వనండి, ఒక తులసి అవ్వనండి, నదియా గారు అయినా ఆవిడ హీరోయిన్గా చేశారు. అన్నీ అత్తారింటికి దారేదిలాగా రాదు కదా. అదొకటి వన్ ఆఫ్ ద కైండ్ మూవీ అది. నాకు అది అలాంటిది, అది పొగరు అనుకుంటారు చాలామంది, కానీ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. వీళ్ళని చూసి నాకు ఐ పిటీ ఆన్ దెమ్. వీళ్ళు ఊరికే వెళ్ళిపోయి ఒక ప్రాపర్టీ లాగా నించి ఉంటున్నారు అంటే మేబీ వాళ్ళ కష్టాల వల్ల అలా నుంచి ఉంటున్నారో, లేకపోతే అది వాళ్ళ పర్సనల్ అది. బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దేర్ పర్సనల్. అది వాళ్ళకి ఇష్టం, వాళ్ళు చేస్తున్నారు, ఇట్స్ దేర్ విష్. బట్ నా వరకు నేను చేయలేను. అది డైరెక్టర్ వచ్చి యాజ్ అ ప్రొడ్యూసర్ నువ్వు ₹1,00,00,000 ఇస్తామమ్మా, నువ్వు వచ్చి ప్రాపర్టీ లాగా నించోమంటే నాకు ₹1,00,00,000 అవుతుంది, నా ప్రాపర్టీ లాగా నేను రాను అంటాను. నేను నాకు నా క్యారెక్టర్ ఏంటని ముందు అడుగుతా. ఈ మధ్య శ్రీమంతుడు సినిమాలో కూడా మీకు అడిగారు, ఆఫర్ వచ్చిందంట కదా, అదే మహేష్ బాబు వాళ్ళ మదర్ క్యారెక్టర్. కానీ నేను చేయలే, ఎందుకంటే ఏమీ లేదు. ఊరికే నేను వెళ్ళి అక్కడ నించోడానికి ఎందుకు. అదే మహేష్ బాబు గారితో వంశీ తల్లిగా చేశాం. మురారీది చూసారంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది, అత్తడు చూసారంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది, దూకుడు చూస్తే ఒక ఇంపార్టెన్స్ ఉంది. అలా అన్నప్పుడు నేను వెళ్ళి మహేష్ బాబు పక్కన నించోడానికి నేనెందుకు? నా బదులు వేరే చిన్న ఆర్టిస్ట్ని పెడితే వాళ్ళు బతుకుతారు కదా. ఓకే, సో యూ జస్ట్ డోంట్ వాంట్ టు బి అ ప్రాపర్టీ, అంతే. మీకంటూ ఒక ఒక స్ట్రాటజీ ఉంది, ఒక స్టేటస్ ఉంది, ఒక క్వాలిటీ ఉన్న క్యారెక్టర్ అవసరం అందులో. అది 2 సీన్ అవ్వండి, 2 సీన్ చేసినా కూడా అందులో ఇంపార్టెన్స్ ఉంది. ఆ క్యారెక్టర్ నేనే చెయ్యాలనుకుంటే 100% నేను చేస్తా. ఐ నో, నాకు నా మీద నమ్మకం ఉంది, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలుగుతానని. కానీ ఇంపార్టెన్స్ ఉంటే చాలు. ఊరికే తీసుకొచ్చి ఒక డైలాగ్ లేదు, ఏం లేదండి వాళ్ళ పక్కన నించోండి అంటే నో. లిటరలీ నేను చేయి చూపిస్తాను, వద్దండి నమస్కారం మీరు వెళ్ళండి అంటాను నేను. దానివల్ల అది పోహర్ అనుకుంటారో, లేకపోతే ఈవిడ లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదనుకుంటారో, వద్దు. సో లాస్ట్ మూవీ ఏంటి మీది అట్లా అంతే అంటే మీకు నిజంగా సంతృప్తినిచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇందులో నిజంగా కరెక్ట్గా మంచి క్యారెక్టర్ ఉంది నాకు అని అనుకున్న మూవీ ఏంటి మీది? లాస్ట్ మూవీ అంటే ఈ మధ్యకాలంలో అలాంటిది 5-6 ఏళ్ళుగా లేదు. ఏదో చేస్తున్నాం. ఎప్పుడు విచ్ వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ దట్ యు రిమెంబర్? అది కూడా ఇంకా మైండ్లో రాలేదు, తెలీదు. ఎందుకంటే ఏదో చేస్తున్నావు అని. కానీ చేసే ప్రతి క్యారెక్టర్స్ ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు మొన్న ఆమె అతడైతేనే ఒక క్యారెక్టర్ చేసాం, కొత్త అబ్బాయి డైరెక్టర్, ఆ కూచిపూడి డాన్సర్ అబ్బాయి హీరో, నేను తనిఖీల భరణి గారు. అలాగే ఇంకో పిక్చర్ ఇప్పుడు తనిఖీల భరణి గారు, నేను అవసరాలు శ్రీనివాస్ హీరో. ఆ పిక్చర్ చేస్తున్నాం, ఇద్దరికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు మదర్ ఏంటంటే ఎప్పుడు లబలబల వాగుతూనే ఉంటారు. ఫాదర్కి క్వైట్ ఆపోజిట్గా ఏదో చెప్తూనే ఉంటారు, ఓకే, రాంగ్గా ఏదో ఆన్సర్ చెప్తూనే ఉంటారు. అలాంటి క్యారెక్టర్ ఒక ఇంపార్టెన్స్ ఉంది. అలా ఇప్పుడు అల్లరి నరేష్ ఇది చేస్తున్నాను, వడక్కత్తని సెల్ఫీ అని మలయాళ పిక్చర్ రీమేక్, అది చేస్తున్నాను. అది 2 days క్యారెక్టర్. 2 days అంటే ఒక 6-7 సీన్స్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ వల్ల సబ్జెక్ట్ ట్విస్ట్ ఉంది. ఓకే, అలాగా ఈ క్యారెక్టర్ నాకు కీ రోల్ కావాలి, హీరోయిన్ పక్కనే ఉండాలి, తల్లి ఇంపార్టెంట్ ఉండాలి అన్నది కాదు. ఎవరికి తల్లి లేకుండా ఉండరు కదా. వెరీ ట్రూ. అలా అన్నప్పుడు ఊరికే వెళ్ళి నించోవడం ఎందుకు అని నేను లిటరలీ నేనే వద్దు అంటున్నాను. రోజుకి 10 మంది అడుగుతున్నారు, కానీ క్యారెక్టర్ ఏంటి అంటే వాళ్ళు చెప్పలేకపోతారు. అలా అన్నప్పుడు నా అందరు వద్దండి అంటాను. వేస్ట్, మీరు ఫోన్ చేయడం కూడా వేస్ట్. దానికి ఎవరైనా పెడితే వాళ్ళైనా బతుకుతారు కదండి అని. ఈ మధ్య మీరు ఓం నమో వెంకటేశ కూడా చేశారు.
అందులో కూడా మీకు యాక్చువల్గా ఏమి ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఇట్స్ జస్ట్ మీరు అక్కడ నిలబడతారు మదర్. బట్ ఎందుకు చేశారు మరి ఆ క్యారెక్టర్? అది ముందు రోజు తిరుపతికి వెళ్ళాను. అంతకు ముందు ఒక 1 వీక్ ముందు అక్కడ ఉన్నప్పుడు అడిగారు వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే అడిగారు, అదేంటి నాగార్జున గారి పిక్చర్లో ప్రతి పిక్చర్లో ఉంటారు కదా మీరు, ఏదో రాఘవేంద్ర గారి పిక్చర్లో ఉంటారు, మీరు ఎందుకు లేదు ఇందులో అంటే, అందులో ఇంపార్టెంట్ పిక్చర్ మీరు లేరా అన్నప్పటికీ ఏమో ఇందులో పాత వాళ్ళు ఎవరిని పెట్టరు అన్నారు డైరెక్ట్ ముందు అన్నారు. సడన్గా నేను ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి చెన్నై వెళ్ళాలి, నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి. ఆర్కే నుంచి ఫోన్ వస్తుంది, ఇలాగ డైరెక్టర్ గారు అసిస్టెంట్ ఫోన్ చేసి, అమ్మా రేపు షూటింగ్ ఉంది ఎలాగా మీరు అని, రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నాను అంటే, లేదమ్మా రేపు షూటింగ్ ఉంది, డైరెక్టర్ గారు తప్పకుండా మీరు భరణి గారు ఉండాలి అనుకుంటున్నారు, మీరు చెయ్యాలి. రాఘవేంద్ర గారు ఇటు చూస్తే నాగార్జున గారు, సరే. సో సెంటిమెంట్తో చేశారు. సెంటిమెంట్, ఎందుకంటే ఇటు నాగార్జున గారితో 17 ఫిల్మ్స్ ఐ వర్క్డ్, అటు 14 ఫిల్మ్స్ రాఘవేంద్ర గారితో చేశాను. అంటే చెప్పుకోవడానికి ఒక ఇది ఉంది చూడండి, రెప్యూటెడ్ నేమ్ ఉంది. నేను నాగార్జున పిక్చర్లో చిన్న క్యారెక్టర్ అయినా పర్వాలేదు నేను చేసుకున్నాను. ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళతో నేను వెళ్ళిపోయి ప్రాపర్టీ లాగా నించునే బదులు చెప్పుకోవడానికి కూడా నాకు అక్కడ ఏముండదుగా. ఏమంటే మీరు ఏం చేశారు అంటే, పలానా పిక్చర్లో నేను ఈ క్యారెక్టర్ చేశానంటే, చేశారా ఆ క్యారెక్టర్ ఉందా అందులో అని అడిగే పరిస్థితి ఇప్పుడు మనకే అసహ్యంగా ఉంది చెప్పుకోవడానికి. చెప్పడం లేదు కదా, చెప్పుకోలేము. అలాంటప్పుడు మనం ఎందుకు చేయడం? ఓకే, అందుకే నేను లిటరలీ మెల్లగా తగ్గించుకున్నాను. క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్. సో ఇప్పుడు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటే యంగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, కొత్త యాక్టర్స్ ఎవరు వచ్చినా మీరు చేస్తారు. బట్ సినిమాలో ఇంపార్టెన్స్ ఉండాలి. ఇప్పుడు చరణం గచ్చామి అని ఒక పిక్చర్ చేసాం, అది పెద్ద కాంట్రవర్షియల్ కూడా వచ్చింది. అవును, అందులో మంచి క్యారెక్టర్ అది. ఈ మంచి కాలంలో నాకు కొంచెం తృప్తి ఇచ్చింది, సాటిస్ఫైడ్ క్యారెక్టర్ అంటే అది. ఎందుకంటే మదర్ అంటే కొడుకు కోసం ఏమైనా చేస్తారు, అంటే హస్బెండ్ కూడా తప్పు అనిపిస్తే తప్పు ఇది అని నిలదీసే క్యారెక్టర్. నాకు తృప్తిగా ఉంది అది. చాలా బాధపడ్డాను ఆ పిక్చర్కి ఎందుకు అని, ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే. ఇప్పుడు లోకల్లో నడుస్తుంది అది, ప్రజెంట్ సిచ్యువేషన్లో నడుస్తుంది, ఆ ప్రాబ్లం నడుస్తుంది కాబట్టి దాని మీద చేస్తే తప్ప అని కూడా అనిపించింది. నా క్యారెక్టర్ వైజ్ చూస్తే అది తృప్తిగా ఉంది ఈ పిక్చర్. ఓకే. సో మ్యామ్, కొంతమంది దర్శకులు, కొంతమంది మహానటులతో మీకున్న అనుబంధం, ఒక్కోసారి ఈవెన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేకపోయినా జస్ట్ అక్కడ కనిపించాలన్నా మీకు ఓకే, ఇఫ్ దే ఆర్ సంథింగ్ గ్రేట్ పీపుల్, పాత వాళ్ళు. అదే అంటున్నాను నేను. ఇప్పుడు అన్నట్టు రాఘవేంద్రరావు గారు, నాగార్జున, విశ్వనాథ్ గారు, కొంతమందితోనే ఉంటుంది, అంటే అందరితో రాదు కదా అది. ఎందుకంటే వాళ్ళు నన్ను ట్రీట్ చేసే విధం, నాకు ఇచ్చిన క్యారెక్టర్ ట్రీట్ చేశారంటే నాకు ఇచ్చిన క్యారెక్టర్ని బట్టి నేను యాక్ట్ చేసేది వాళ్ళ డైరెక్షన్లో. కానీ వాళ్ళతో ఒక కమైండ్ వర్క్ చేసేటప్పుడు నా కోస్టార్స్గా వాళ్ళు ఎలా నన్ను చూసుకున్నారని, నేను చేసే క్యారెక్టర్ని బట్టి కదా అక్కడ. ఇప్పుడు ఆ ఇంటిమసీ లేదు కదా. ముందు మెయిన్ కారణం క్యారవన్, అది సౌకర్యం కొద్దీ అనుకుంటున్నాం కానీ ఎవరి లోకం వాళ్ళదని వెళ్ళిపోతుంది. ఒక బాండింగ్ మిస్ అవుతున్నాం. వేప చెట్టు కింద కూర్చున్నప్పుడు అంత బాగుండేది, క్యారవన్కి వెళ్ళిన తర్వాత ఎవరి గొడవంలో వాళ్ళు కూర్చున్నారు, అలా అయిపోయింది. ఒకరితో ఒకరికి కనెక్షన్ లేదు. ఇప్పుడు చాలామందికి పాత వాళ్ళ ఆర్టిస్టు ఎవరెవరి ఇల్లు ఎక్కడెక్కడ ఉంది, ఏ స్ట్రీట్లో ఉంది అని తెలుసు. కొత్త వాళ్ళకి మాకు కనెక్షన్సే ఉండట్లేదు, వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మాతో. అందుకే వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం కూడా ఉన్నామనే అనిపిస్తుంది. మన ప్రైవసీని ఎందుకు పోగొట్టుకోవడం అని, పాత వాళ్ళతోనే ఈ బాండింగ్ ఉంటే చాలు, మనం ఈ రిలేషన్షిప్ ఇలాగే మెయింటైన్ చేద్దాం అని వచ్చేసింది. ఎప్పుడైనా బాధగా ఉంటుందా ఇవన్నీ చూసి? అంటే చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, అంటే మీరు చాలా గ్లోరియస్ పీరియడ్ చూశారు, అప్పటి గ్లోరియస్ పీరియడ్ని చూశారు, మధ్యలో మీడివల్ పీరియడ్ చూశారు, ఇప్పుడు ఏంటి అంటే పతనం అయిపోతుంది, ఏంటి ఒక బాండింగ్ లేదు, రిలేషన్షిప్స్ లేవు, కొంచెం ఫ్రెండ్లీ నేచర్ లేదు, అట్లా ఏమైనా అనుకుంటున్నారా ఇండస్ట్రీలో? అనుకుంటున్నాం, అది బాధేసి అది ఇలాగా మీలాంటి వాళ్ళు దొరికేటప్పుడు ఓపెన్ అప్ అవుతుంది. అదే చెప్తున్నాం కదా, ఒకళ్ళకొకడు. ఇప్పుడు నేను చంద్రమోహన్ 50 పిక్చర్లు ఇవాళ చేస్తున్నాం,
కలిసి 50 పిక్చర్లు కలిసి 50 పిక్చర్లు చేస్తున్నాం. ఇప్పుడు ఆక్సిజన్ ఏమో 50th మూవీ. దాసరి గారి డైరెక్షన్లో మేము సురేష్ కృష్ణ డైరెక్షను, దాసరి గారి మూవీ. ఫిలిం సిటీలో షూటింగ్, నైట్ షూటింగ్ చేస్తుంటే దాసరి గారు అడిగారు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఇలా బయట కూర్చునేవాడు. అదే ఈ పాత వాళ్ళకిను ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏం చేస్తారో క్యారవన్లో కూర్చుని ఉంటారు. కానీ మేమందరం ఆ రోజు, నేను, చంద్రమోహన్, సుత్తివేలు గారు, గుంటు హనుమంతరావు గారు, డైరెక్టర్ గారు దాసరి గారు, సురేష్ కృష్ణ గారు, తర్వాత చంద్రమోహన్ గారు, ఇంకా చాలామంది, శ్రీహరి, మేమందరూ నైట్ షూటింగ్ చేస్తుంటే బయట చైర్ వేసేసుకుని ఫిల్మ్స్, ఎవరి కాళ్ళు క్యారవన్ ఉంది కానీ బయట కూర్చున్నాం. అదే అప్పట్లో ఉన్న బాండింగ్. బయట కూర్చుని మాట్లాడుతుంటే డైరెక్టర్ గారు నన్ను అడిగారు, తనతో ఎన్ని పిక్చర్లు చేసావు సుధా అన్నారు. సార్ 47, 48 ఎప్పుడు సార్ అంటే, మీ ఇద్దరిది 50th మూవీ నా డైరెక్షన్లో చేస్తాను, మీ ఇద్దరికి సన్మానం చేస్తాను అన్నారు. కానీ అది ఏఎం రత్న గారు పిక్చర్లో చేస్తున్నాం. ఇప్పుడు గోపిచంద్ తల్లిదండ్రులుగా ఆక్సిజన్ చేస్తున్నాం 50th మూవీ. ఎంతమంది అలా చేశారు? ఇప్పుడు నేను అనుకున్నా కూడా నేను చేయలేను. ఇప్పుడు ఉన్న ఆర్టిస్ట్తో వర్క్ చేశానంటే అది 1, 2 మించిపోతే ఒక 5 చేస్తాను. తర్వాత వస్తుందో రాదో తెలియదు. అది నా లక్ను ఉండాలి, నేను చెయ్యాలి. ఈ బాండింగ్ మిస్ అవుతుందే అని ఫీలింగ్ ఉంది. సో మరి డిటాచ్డ్ అయిపోతున్నారు. దట్స్ రీజన్ వై అంటే మీకు అందుకనే ఇండస్ట్రీతో ఈ మధ్య కొంచెం స్ట్రింగ్స్ తెగిపోతున్నాయి అని అనుకోవచ్చా? తెలుగు, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీతో. నాట్ ఓన్లీ తెలుగు, ఈవెన్ తమిళ్లో కూడా ఏమవుతుందంటే, అయ్యో ఇది వెళ్ళిపోతుందా, ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది? అయ్యో ప్రొడ్యూసర్ బాగుంటే మన నలుగురికి పని దొరుకుద్ది కదా, లాస్ అవుతుంది, మంచి క్యారెక్టర్ పడట్లేదే అని మన గురించి ఆలోచించే బదులు ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాం. భయం ఉంది, ఆటోమేటిక్గా భయం ఉంది. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? అడ్వాన్స్గా వెళ్ళే కొద్దీ మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు ఏంటి మ్యామ్ మీ డెసిషన్ ఏంటి? అంటే ఓన్లీ ఇంకా ఈ కైండ్ ఆఫ్ మొడాలిటీకి స్టిక్ అయి ఉన్నారా? మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తా, లేకపోతే చేయను, ఇంకా ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ వర్క్. క్వైట్ సాటిస్ఫైడ్. మనీ వైస్ నాకు నేను డిమాండ్ చేయను. అప్పుడే పీక్లో ఉన్నప్పుడు కూడా నేను డిమాండ్ చేయలే. చేసుంటే నేను ఎప్పుడో ప్యాకప్ చేసి పంపించేవాళ్ళు. నేను అదే చెప్తున్నాను కదా, డైరెక్టర్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్. అమ్మ నేను ఇవ్వలేను అంటే కూడా వదులుతా. కానీ ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటే మళ్ళీ 2 పిక్చర్లు చేస్తారు, ఇంకా 10 మందికి జాబ్ దొరుకుద్ది. మాలాంటి వాళ్ళు బతుకుతూ ఉంటారు కదా, నాకు ఒక వర్క్ సాటిస్ఫాక్షన్, రెగ్యులర్గా వర్క్ జరుగుతుంది, నేను బిజీగా ఉన్నాను, ఆక్యుపైడ్గా ఉన్నాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అందుకే చెప్తున్నారు. అలాంటి క్యారెక్టర్స్ వస్తే మనీ కూడా ఇట్స్ సెకండరీ నాకు. అంటే అట్ ద సేమ్ టైం నన్ను నమ్ముకుని నా స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళని మోసం చేయకండి, వాళ్ళకి తక్కువ చూడకండి, వాళ్ళకి ఎంత చెయ్యాలో చేసేయండి అంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి వేరే జాబ్ తెలియదు. నన్ను నమ్ముకుని అంటే సుధగారితో వెళ్తే ఇంకో 100 రూపాయలు వస్తుంది కదా అని వస్తున్నారు. దాన్ని మాత్రం గడుపున కొట్టకండి అంటాను నేను. అది ఫ్రాంక్గా మాట్లాడటంలో తప్పులేదు కదా. మ్యామ్ ఒక్కసారి మళ్ళీ గ్యాంగ్ లీడర్ దగ్గరికి వెళ్ళిపోదాము. గ్యాంగ్ లీడర్లో మీరు యాక్ట్ చేసిన తర్వాత అల్లు రామలింగయ్య గారితో, అలాగే వాళ్ళ కుటుంబంతో, ఈవెన్ చిరంజీవి గారితో, వాళ్ళ ఫ్యామిలీతో మీకు అప్పటి నుంచి అసోసియేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఇవాల్టికి కూడా ఐ హర్డ్ దట్ యు వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ టు దేర్ ఫ్యామిలీ. అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ, తర్వాత నాగార్జున గారి ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళ ప్రతి పిక్చర్లో వాళ్ళు, నాగార్జున గారితో ప్రతి పిక్చర్లో ఉంటాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది అక్కడ. ఇప్పుడు సుశీల గారు వస్తారు, సుమంత్తో వర్క్ చేస్తారు, సుశీల గారు వచ్చేటప్పుడు సుశాంత్, ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అలాగ ఫ్యామిలీ ఒక గెట్ టుగెదర్, మన ఇంట్లో వాళ్ళు రావడం, వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఒక ఫంక్షన్ ఉంటే మనం వెళ్ళడం, ఒక ఏమంటారు అది ఇంటిమెసి పెరుగుతుంది అక్కడ. అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ కంటే నాకు నాగార్జున గారి ఫ్యామిలీ ఇంకా క్లోజ్ అనమాట. అంటే ఐ నో ఎవ్రీబడి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇవాళ సుధా నేను కూర్చొని మాట్లాడుతున్నానే బికాస్ ఆఫ్ నాగార్జున గారు. అవునా? ఏంటి రీజన్ ఏంటి మ్యామ్? 91లో నేను చనిపోయే ఉండాల్సింది. అవునా? ఏం జరిగింది? అపెండిక్స్ 2-3 డేస్ నుంచి నాకు ఉంది. నేను నెగ్లెక్ట్ చేసి సీరియస్ కండిషన్కి వెళ్ళిపోయి, షూటింగ్కి వెళ్ళిపోయి ముందు రోజు నైట్ సీరియస్ అయిపోయింది. నా కజిన్ బ్రదర్ ఇంటికి వెళ్ళి
చూపించుకుంటే నేను ఇక్కడ ఆపరేట్ చేసుకోను, అదే వాళ్ళు ఏదో అపెండిక్స్ అది ఇది అంటున్నారు, నేను చేసుకోను అని భయపడి వచ్చేసారు. అదే చెప్పాను కదా ఇందాక మీరు కూడా అన్నట్టు 40 yearsగా మా మదర్ వచ్చేవాళ్ళని. మా మదర్ ఉన్నారు అప్పుడు, హెయిర్ డ్రెస్సర్ అసిస్టెంట్ ఇద్దరు ఉంటే వాళ్ళు భయపడిపోయి అమ్మ నేను ఇక్కడ చేసుకొని మనం చెన్నైకి వెళ్ళిపోదాం, అక్కడైతే అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారు. ముందు మా మదర్ని చూసే నాకు భయం, ఎక్కడన్నా పడిపోయారంటే నన్ను చూసుకోవడానికి ఆవిడ ఉండాలంటే ఆవిడని చూసుకోవడానికి 10 మంది రావాలి కదా, నాకు వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. వద్దొద్దు, చనిపోయినా కూడా పర్వాలేదు, మా అమ్మ నాన్న ఉన్న చోట నేను చనిపోతాను, నాకు వల్ల కాదమ్మా తెలియని ప్లేస్లో ఉండొద్దు అని. అలా మొండి ధైర్యంతో వెళ్ళిపోయావు. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత midnight సివియర్ అయిపోయింది. సివియర్ వామిటింగ్, హై ఫీవర్, 102 ఫీవర్, కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నాను, బాడీ వేడెక్కిపోయింది. ఫిట్స్ రాలా ఇంకా అంతే. నైట్ అమ్మ ఫోన్ చేసి పక్కన చంద్రమోహన్ గారు రూమ్కి ఫోన్ చేసి ఇలాగ అండి ఏమన్నా ఇలాగా ఉంది అంటే చూద్దామమ్మా మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను. అప్పుడు అంటే అంత తెలియదు కదా వీళ్ళని అడగాలి అది ఇది. ఓకే, మార్నింగ్ 4:30కి మేనేజర్కి ఫోన్ చేసి చంద్రమోహన్ గారు చెప్పారు ఇలాగని. మేనేజర్ వచ్చి 5:30కి అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. మేకప్ వేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని, కాస్ట్యూమ్స్ ముందు రోజు అలాగే వెళ్ళాను, షూటింగ్ కాస్ట్యూమ్లో వెళ్తే అదే చేసుకుని వెళ్తే రెడీ అయ్యి అపోలోకి వెళ్తే అక్కడ ఆబ్జర్వేషన్లో 5 డాక్టర్స్ పడుకోబెట్టేసి వాళ్ళే చెకప్ చేస్తున్నారు. అది బలూన్ ఓపెన్ అయిపోయింది. ఇంకా అనదర్ 1 hour ఉంటే నేను ఫుడ్ అది బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయి నేను చనిపోయేదాన్ని. చెప్పలేదు వాళ్ళకి. మేనేజర్ వచ్చేసారు, వీళ్ళందరూ ఇక్కడ వెయిటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మండువా హౌస్లో. ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గారి పెళ్ళం షూటింగ్. అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యి 3rd డే వచ్చేసాను. వాళ్ళకి అపోలో హాస్పిటల్కి తెలియకుండా వెనక్ గేట్ నుంచి దొంగతనకు కారు తీసుకుని సెట్కి వచ్చేసాను. వచ్చిందని వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి శారీ అంతా మంచిగా కట్టుకుని కిందకి సెట్కి వస్తూ అలాగే నాగార్జున గారి మీద పడిపోయాను, కొలాప్స్ అయ్యి. వెంటనే ఆయన పట్టుకుని వెళ్ళిపోయి అపోలో హాస్పిటల్లో పెట్టేసి విత్ ఇన్ 45 minutesలో ఆపరేట్ చేశారు. ఆయనే కాపాడారు. లేకపోతే మై గాడ్. తర్వాత రాబోయే చందమామ అప్పుడు అలాగే అయింది. కబడ్డీ సీన్, చంద్రమోహన్ గారు కాళ్ళు లాగేశారు, స్లిప్ డిస్క్ ప్రాబ్లం వచ్చేసింది, లోయర్ పార్ట్ పనిచేయట్లా, బెడ్షీట్లో అలా కొలాప్స్ అయి పడిపోతే వెంటనే బెడ్షీట్లో పెట్టేసి బెడ్ మీద వేసారు. డాక్టర్ పిలిచారు, అది కూడా నాగార్జున గారు పర్సనల్ డాక్టర్ని రమ్మని చెప్పి. అందుకే అన్నాను నిజమే, నా గాడ్ గిఫ్ట్ అంటే నా లైఫ్ గాడ్ ఈయన ద్వారా వచ్చి చేపించారు. ఇవాళ మీకు ఇంటర్వ్యూ చెప్తున్నమాట అన్ని. నిజమే, ఒక్కోసారి చాలా అంటే వి వోంట్ రియలైజ్ ఒక వ్యక్తి మనకు హెల్ప్ చేశాక ఎన్నో అది గుర్తొస్తున్నప్పుడల్లా థ్యాంక్ఫుల్గా ఉంటాం లైఫ్ లాంగ్. ఆ గ్రేట్నెస్ ఉంటే చాలు మనకి. ఎందుకంటే దేవుడు ఏదో విధంగా మనకి హెల్ప్ చేస్తున్నాడు, డైరెక్ట్గా వచ్చి చేయట్లా, ఏదో విధంగా చేస్తున్నారు కదా. అందుకే నాగార్జున గారు అంటే నాకు అందరికంటే ఒక ఎక్కువ. ఎప్పుడన్నా చెప్తుంటారు ఆయనకి ఇవన్నీ, మీ వల్లే నేను ఈవేళ అదే బతుకున్నాను వెంకటేశ్వర అప్పుడు కూడా చెప్తాను. అంటే ఏంటి కళ్ళు ఎరగైపోయింది, వేరేం మాట్లాడవా నువ్వు అన్నారు ఆయన. అంటే నిద్రపోయి వచ్చారా అన్నారు నేను. అంటే ఒక ఇంటిమెసీ ఉంది కదా. సో ఆయనకి మదర్గా యాక్ట్ చేస్తారు, ఆయనేమో మిమ్మల్ని తండ్రిలాగా ప్రతి అడుగడుగున కాపాడుతున్నారు. బాగుంది, ఇదేదో వెరీ గుడ్ రిలేషన్. అయితే మ్యామ్ నాకు ఒకటి చాలా వింతగా అనిపిస్తుంటుంది ఏమిటంటే, మీరు ఎవరెవరికైతే తల్లిగా యాక్ట్ చేశారో వాళ్ళందరూ మీకంటే పెద్ద ఆల్మోస్ట్. అంటే అప్పటి యాక్టర్స్ చిరంజీవి గారు, నాగార్జున గారికి మదర్గా చేయలేక వదినగా చేశారు. ఓకే, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇంకా బాలకృష్ణ. అయితే మలయాళంలో సురేష్ గోపి, మమ్ముటి, మోహన్ లాల్, కన్నడలో ఏమో రాజ్ కుమార్, కన్నడ రామ్ కుమార్. మోహన్ లాల్ మమ్ముట్టికి కూడా చేశారు అంతే. మీకంటే 20 ఏళ్ళు పెద్ద. లేదు బాబు, సారీ, 10-15 ఏళ్ళు పెద్ద 10 ఏళ్ళన్నా పెద్దగా ఉంటాడు. అయితే కానీ అదే చెప్తున్నాం కదా క్యారెక్టర్. మీరు ఎప్పుడైనా టైం దొరికితే మలయాళంలో బాలేటన్ అనే ఒక పిక్చర్ వచ్చింది 2003లో. నేను ఆ పిక్చర్ అస్సలు మర్చిపోను. ఎందుకంటే 2003 June 1 ఆ పిక్చర్ షూటింగ్కి వెళ్ళాలి. June 1 మా మదర్ పోయారు. ఆ రోజే షూటింగ్కి బయలుదేరాలి, ఈవినింగ్ ఫ్లైట్కి నేను బయలుదేరాలి.
మార్నింగ్ అరౌండ్ 3 o'clock అమ్మ పోయారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాను అనమాట. నా మేనేజర్కి ఫోన్ చేసి అమ్మ ఇలా పోయారు, నేను షూటింగ్ చేయలేను రేపు నుంచి. ఎలాగో అది కంట్రోల్ అవ్వదు కదా, ఎంతైనా నేను బయటికి రావడానికి కొంచెం రికవర్ అవ్వడానికి టైం పడుతుంది, వాళ్ళ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసేయండి, నేను చేయలేనని వాళ్ళకి చెప్పండి, లేదా ప్రొడ్యూసర్ నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ప్రొడ్యూసర్కి ఫోన్ చేస్తే మమ్ముట్టి గారు పిక్చర్ చూసి మీరే కావాలని మోహన్ లాల్ మీకు రికమెండ్ చేశారండి ఈ పిక్చర్, మీరే చెయ్యాలి ఆ క్యారెక్టర్, క్రిమేషన్ అయ్యి 1 day టైం తీసుకోండి, ఇచ్చి మీరు షూటింగ్ చేయండి, మేము ఆపుతాం అని. సచ్ వండర్ఫుల్ పర్సన్ అరోమా మణి గారు. నిజంగా నేను దండం పెట్టాలి ఆయనకి. అది 50th మూవీ వాళ్ళకి మోహన్ లాల్ గారికి చెప్పి షూటింగ్ ఆపేయండి, వేరే వర్క్ చేస్తాం, అది అయిన తర్వాత రమ్మని చెప్పండి అని చెప్పి 2 days వాళ్ళు వెయిట్ చేశారు. June 3rd నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. 2003 నా మదర్ పోవడం ఆ పిక్చర్కి అంత ఇంపాక్ట్ పడింది. ద హోల్ 30 scenes ఎంతో ఉంది టోటల్ పిక్చర్లో మదర్ మీద. నేను నెడుముడి వేణు గారు చేసాం. సగం పిక్చర్లో ఫాదర్ చనిపోతారు, మదర్కి సన్నుకే ఈ గొడవలు అన్నీ. క్లైమాక్స్ కూడా పెద్ద కొడుకు తప్పు చేసాడు అని అనుకుంటాం, కానీ తప్పు చేసేదంతా ఫాదర్. అప్పుడు రియలైజ్ అయ్యే మదర్. అలాంటి ఈ క్యారెక్టర్ కానీ తెలుగులో కొంచెం అది ఇది మార్చారు. రాజాబాబు అని శారద గారు చేశారు ఆ పిక్చర్. ముప్పలనేని శివ గారు డైరెక్టర్. ఆ పిక్చర్ చూసి శారద గారు నాకు ఫోన్ చేశారు, అంత బాగా చేసావు నువ్వు అని. అంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తున్నానండి. ఇట్స్ మై లక్. అది వాళ్ళకి అది ఉండేది ఆ సంస్కారం. అంత మంచి క్యారెక్టర్. అందుకే ఆ పిక్చర్ నేను మర్చిపోలేను. అంత 30 సీన్లో ఎన్ని షార్ట్స్ ఉంటాయి, ఒకే ఒక్క షాట్లో మాత్రం నేను నవ్వాను. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటా. అంత ఏదో నాకు కావాల్సిన మనిషి కోల్పోయిన తర్వాత నాలో నేను లేను కదా, నా కంట్రోల్లో నేను లేను. అందుకే ఆ పిక్చర్ అంటే అస్సలు మర్చిపోను. కానీ ఒక్క విషయం చెప్పండి, మదర్ అంటే మీకు అంత అభిమానం, ఆప్యాయత, అంత ప్రేమ, కలిసి 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 అంటే దే వాజ్ నాట్ ఈవెన్ 1 single day వెన్ యు ఆర్ నాట్ విత్ యువర్ మదర్. అంత క్లోజ్గా మూవ్ అయ్యారు ఆవిడతో. 2003 వరకు ఆవిడ మీ షూటింగ్స్కి వచ్చారు. అలాంటి మీ మదర్ చనిపోయిన తర్వాత విత్ ఇన్ 3 days మీరు షూటింగ్కి ఎట్లా వెళ్ళారు? మదర్ నాలోనే ఉన్నారు కదా. మ్యామ్ యాక్ట్ చేయగలిగారా మీరు అక్కడ స్పాట్లో? యూ ఏబుల్ టు అంటే నటించటం ఇష్టం ఉండదు కదా. మా మదర్కి ఏంటంటే నా వల్ల ఒకళ్ళు సఫర్ అవ్వకూడదు అనుకునేవాళ్ళు కదా. సో అది గుర్తొచ్చింది. అది గుర్తుకొచ్చి నేను వెళ్ళాను. అదే వెళ్తే ప్రతిదీ నేను ఎప్పుడు కంట్రోల్ అయ్యానంటే సాయంకాలం రూమ్కి వచ్చిన తర్వాత అమ్మ లేదు అన్నది అప్పటి వరకు నాకు మైండ్లో గుర్తుకొచ్చేది కాదు. రూమ్కి వచ్చిన తర్వాత నాతో ఎవ్వరు లేరు, నేను ఒంటరిదాన్ని అన్నది అప్పటికి గుర్తు వచ్చి ఏడ్చేదని. నన్ను ఎలాగ ట్యూన్ చేశారంటే మా మదర్, అమ్మ చనిపోయి హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో పెట్టారు, బయట డాక్టర్ పిలిచి అన్నీ అడిగితే అన్నీ చేసాం. మా రిలీజన్లో మా కాస్ట్లో ఎలా చేస్తారో అన్నీ చేసిన తర్వాత బయటకు వచ్చి ఒక 10 నిమిషాలు ఎంత ఏడవాళ్ళు ఏడ్చేసిన తర్వాత నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి అన్నయ్యని పిలిచి కాఫీ తీసుకురా అని చెప్పేసి కాఫీ ఇచ్చి, నాన్న అమ్మ చనిపోయారు అన్న. ఏడుస్తే మనకి నెక్స్ట్ ఏం జరుగుద్దో తెలియదు. అంటే నన్ను అలాగా మా అందరినీ అలా ట్యూన్ చేశారు ఆవిడ. గ్రేట్ లేడీ, రియలీ షీ ఈజ్ వెరీ గ్రేట్ లేడీ. ఈ జన్మకి ఆవిడ తల్లి. జన్మ ఉందో లేదో తెలియదు, కానీ ఇది వేదాంతం అనుకుంటారా, వైరాగ్యం అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు, నా స్టాఫ్, నా డ్రైవర్, మా ఇంటి పనిమ్మాయి అందరూ మదర్ లాగానే చూసుకున్నారు ఆవిడని. నా దగ్గర హెయిర్ డ్రెస్సర్ ఇవాళ కూడా చెప్తున్నారు, రే తమ్ముడు అనేవాళ్ళు అమ్మ. అంత చాలామంది నన్ను అంత చలాకీగా ఉంటాను, చాలా జోవియల్గా ఉంటాను, ఎంటర్టైన్గా ఉంటాను, నవ్విస్తూ ఉంటాను అని. కానీ మా మదర్ నాకంటే డబుల్గా ఉండేవాళ్ళు. అందుకే అందరూ అడిగేవాళ్ళు ఎందుకు రాలేదని. మ్యామ్ మీరు తర్వాత కూడా ఐ థింక్ మీరు ప్రతి ఒక్క యాక్టర్కి, ప్రతి ఒక్క యాక్ట్రెస్కి మదర్గా చేశారు. అంటే ఎవరిని వదిలిపెట్టలేదు అనుకుంటా.
ఇస్ దర్ ఎనీబడి ఒక హీరోయిన్స్ ఏమైనా లెక్క పెట్టొచ్చా మనం? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళని వదిలేయండి, ఒక 7-8 నుంచి వదిలేయండి. అసలు 8 ఏళ్ళు కాదు, ఒక 5 ఏళ్ళకే వదిలేయండి. వదిలేయండి. రవితేజ, ప్రభాస్ వాళ్ళ వరకు నేను చేస్తూనే ఉన్నాను వాళ్ళందరికీ. అయినా ఆల్మోస్ట్ ఆల్. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తా. ఇప్పటి వరకు తేజ గారి డైరెక్షన్లో నేను యాక్ట్ చేయలే. తేజ గారి డైరెక్షన్లో యాక్ట్ చేయలేదు, అదేంటి? ఏమో రాలేదు, ఆయనకి నా యాక్టింగ్ నచ్చలేదేమో. అదేంటి అలా అనేసారు పుసుక్కుమని? ఇంతమందికి బాలచందర్ గారికే నచ్చారు, తేజ గారికి ఎందుకు నచ్చారండి మీరు? ఏమో ఆయన్నే అడగాలి ఇది. ఒకసారి ఆయన ఎప్పుడైనా అడిగారు ఆయన్ని మీరు? కలవలేదు కదా. ఓ యూ నెవర్ మెట్ హిమ్. కానీ కానీ అది చాలా అన్యూజువల్గా ఉంది, ఎందుకంటే తేజ గారి సినిమాలన్నీ కూడా చాలా అంటే ఎంత రిబెలియస్గా, ప్రోగ్రెసివ్గా, రొమాంటిక్గా, హై లవ్ స్టోరీస్ ఉన్నా కానీ మదర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక జయం తీసుకోండి, నిజం తీసుకోండి, అవును, ప్రతి సినిమాలో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది మదర్కి. కానీ ఎందుకో నేను గుర్తుకు రాలేదు ఆయనకి. నా రెమ్యునరేషన్ ఎక్కువ అనుకున్నారా, లేకపోతే నేను ఊహించుకునే విధంగా ఈవిడ చేయలేరు అనుకున్నారా? అది తేజ గారే చెప్పమనండి ప్లీజ్, అడిగి చెప్పండి మీరు. అడుగుదాం ఈసారి. తేజ గారి సినిమా కూడా వస్తుంది కదా ఇప్పుడు, ఇంకోటి దీని తర్వాత సినిమా అన్న పెట్టుకుంటారు లేదో చూద్దాం. ఒకరోజు క్యారెక్టర్, అది కూడా ఇంపార్టెన్స్ ఉండాలండి. అదే మ్యామ్, మీరు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కూడా చేయలేదంటగా? అవును, అది ఎంత పెద్ద బ్లెండర్ అంటే గ్యాంగ్ లీడర్ అయిన తర్వాత ఆపద్బాంధవుడు ఎంత బిజీ అయిపోవడం వల్ల కొన్ని పోగొట్టుకుంటాం. అందులో ఒకటి ఆపద్బాంధవుడు. గీత గారు చేశారు ఆ క్యారెక్టర్, ఓకే, వదిన క్యారెక్టర్. అలాంటి పోగొట్టుకునేది అన్నమయ్య. అన్నమయ్య కూడా అది లైఫ్లో నాకు తిరిగి రాదు కదా అలాంటి క్యారెక్టర్. కానీ రాసుకునేది ముందు నా పేరే రాశారు డైరెక్టర్ గారు, తప్పు నాది. నేను అప్పుడు మమ్ముటి పిక్చరు షోర్నూరులో షూటింగ్ చేస్తున్నాం. అదే హౌస్కి వాళ్ళు వచ్చి మర్నాడు అక్కడే షూటింగ్ అన్నమయ్య. నాకు చేయలేకపోయాను. 40 రోజులు ఎంత అడిగారు. అప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాను కదా, ఒక రోజుకి 5 షూటింగ్ 6 షూటింగ్. ఇంకోటి నాకు లక్ ఏంటంటే, అది ఇది పొగరు అనుకుంటారా లేకపోతే ఏంటి అనుకుంటారో, అది మీ ఇష్టం, మీకే వదిలేస్తా. ఒక రోజుకి 5 షూటింగ్. స్ట్రైక్ నడుస్తున్నా సరే సెకండ్ సండే అయినా కూడా నేను అవుట్డోర్లో షూటింగ్లో ఉంటా. ఇద్దరు తమిళ పిక్చరో, మలయాళ పిక్చరో, లేకపోతే కన్నడ పిక్చర్లోనూ ఉంటా. ఎక్కడో చదివి నటించడం మాత్రం ఖాయం. అలాగా బిజీగా ఉండి ఉంటా. ఎందుకంటే మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తా, అక్కడ సెకండ్ సండే అక్కడ షూటింగ్ చేస్తా. అవుట్డోర్ కదా, మనకి తెలుగు పిక్చర్ చేయట్లేదు కదా, వాళ్ళకి అక్కడ చేస్తున్నాను. వాళ్ళు కంపల్సరీగా సెకండ్ సండే ఫినిష్ చేయాలి అని అనుకునేవాళ్ళు. కన్నడకి నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది ప్రకాష్ రాజ్. నా పేరు చెప్పారు తను. సీ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్. ఎంత అంటే చూడండి, అసలు ఏదన్నా మనోరమ గారు కావచ్చు, చంద్రమోహన్ గారు, వెరీ గుడ్ సుధా. నిజంగా నేను మంచిదాన్నేమో, అది నేనే నన్ను అప్రిషియేట్ చేసుకోవాలి. వెరీ ట్రూ. అందుకే వీళ్ళందరూ నన్ను వాళ్ళ ఫ్యామిలీ మనిషిలాగా చూసేవాళ్ళు. అందుకే ఇందాక అడిగారు కదా, వేరేగా ఆలోచన వాళ్ళకి రాకపోవడానికి ఇదే కారణం. ది ట్రీట్ యూ యాజ్ దేర్ ఫ్యామిలీ. అంటే కుటుంబంలో ఒక సభ్యురాలుగా మీరు కూడా అలా కలిసిపోయి అలా కబుర్లు చెప్తూ పులిహార తీసుకెళ్తారట కదా సెట్స్కి. కరెక్ట్గా తీసుకువెళ్ళడం, అక్కడే వండి పెట్టడం. మా ఆఫీస్లో, నేను పనిచేసే ఆఫీస్లో ఒక చిన్న వెటకారం చేస్తుంటారు నన్ను ఏమిటంటే, నేను అందరితో మాట్లాడేస్తూ ఫ్రెండ్లీగా కలుపుకోలుగా ఉంటూ ఉంటాను. దానికి వాళ్ళు వాడిన పదం ఏంటంటే, పులిహార కలపడం మొదలెట్టావా అంటారు. అంటే పులిహారకి ఇంత బాధ ఉందా? పులిహార కలపడం అంటే పులిహారలో చింతపండు, పసుపు, ఉప్పు, కారం అన్నీ సమపాళ్ళల్లో కలిస్తే తినండి, సాంబార్ వేసుకొని వేరైనా కూర కలుపుకొని తినండి, పులిహారకు ఉన్న టేస్ట్ రాదు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, నువ్వు ఎవరితోనో మాట్లాడితే అంత ఫ్రెండ్షిప్ పెరిగిపోయి అంత ఫ్రెండ్లీ అయిపోతావు, సో పులిహార కలిపావా అన్నట్టు. ఇప్పటి నుంచి బిర్యానీ కలుపుతున్నారని చెప్పమండి. సో చెప్పండి మ్యామ్, మీ పులిహార విశేషాలు చెప్పండి. పులిహార బ్రహ్మాండంగా చేస్తారట. మొన్న నాగార్జున గారు కూడా ఆ విషయం నొక్కి నుంచి మరీ చెప్పారు. సుధా గారు మీ గురించి ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు, అందులో మీ గురించి మాట్లాడినప్పుడు, సుధా పులిహార సెట్స్కి తీసుకొచ్చి అందరికి ఇంత టన్నులు డబ్బాలు తీసుకెళ్తారంట కదా పులిహార. కరెక్టేనా? షూటింగ్ టైంలో కరెక్ట్. నాకు
ఏంటంటే మా మదరు బాగా చేసేవాళ్ళు, ఇందాక చెప్పాను కదా, అందుకే అది ఆవిడదే వచ్చింది. చాలామందికి ఎందుకంటే చిన్నప్పుడు పెరిగేటప్పుడే కష్టాల్లో పెరిగాం. 10 మందికి అన్నం పెడితే హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళ సంతోషం చూసి మనం కూడా సంతోషంగా ఉంటాం కదా, అదేనేమో. నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం. చాలామందికి నాకు హాబీ ఏంటి అని అంటారు. ఐఎమ్ రీడింగ్ బుక్స్ అండి అని నాకు చెప్పడం రాదు. ఐఎమ్ మేకింగ్ పులిహార అండి. ఓకే. అంటే కుకింగ్ అంటే నాకు సెకండ్ హాబీ, అది చాలా ఇష్టం. నన్ను ఎక్కడైనా చూడాలంటే ఇతర పూజ రూమ్లో చూడొచ్చు, లేకపోతే వంట రూమ్లో చూడొచ్చు, వంట ఇంట్లో చూడొచ్చు, 100% చూడొచ్చు. ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటా. నిన్న కూడా ఇంట్లో మ్యాంగోస్ వస్తుంది కదా, మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి పెట్టేసి వచ్చా. ఓకే. సో వంట బాగా చేస్తారు. అండ్ మీ షూటింగ్ టైం కూడా మీకు ఎంత బిజీ అంటే ఎర్లీ మార్నింగ్ షూట్స్ 9-10 అట్లా ఉంటే మాత్రం కంపల్సరీగా ఇంట్లో ఏదో వండుకొని చేసి తీసుకెళ్తాను. అది 7 o'clock కాల్ షీట్ అయినా పర్వాలేదు, తీసుకెళ్ళిపోతారు. కొంచెం ఓన్లీగా ఒక 1 hour తొందరగా లేస్తా. కానీ లంచ్ తర్వాత 100% నిద్రపోతాను నేను. ఒక 15-20 minutes కంపల్సరీగా పవర్ నాప్ ఉండాలి. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఎందుకంటే ఇది పొద్దున్న టిఫిన్ బాక్స్ వెళ్తుంది కదా, దానికి కాంపన్సేట్ చేస్తారు వీళ్ళు. 1 hour టైం ఇచ్చేస్తారు. మన కోసం భోజనం తీసుకొచ్చారు 15 నిమిషాలు పడుకొని. వీళ్ళందరూ 2:15కి రెడీ అవ్వాలంటే నేను 2:25కి రెడీ అవుతే చాలు. 10 minutes నాకు ఓకే, ఈవిడికి శాంక్షన్ అని గ్రాండ్ చేస్తారు. మీకు బాగా నచ్చిన మీ సినిమాలు ఏంటంటే, మీరు బాగా నటించిన అంటే ఆమె, నువ్వు లేక నేను, అలాంటివి తీసేయండి. అవి కాకుండా కూడా మేము మర్చిపోయినవి, మాకు గుర్తులేనివి, మీకు బాగా నచ్చినవి, అవి ఆడని సినిమాలు అలాంటివి. అమ్మలేని పుట్టిల్లు, సాయి ప్రకాష్ గారి డైరెక్షన్. అందులో నాకు ఈత రాదు, స్విమ్మింగ్ అంటే ఏంటో తెలియదు. 22 feet అడుగులో బావి, అది తిరుపతిలో. నిజంగా దూకేశాను. అంటే ఓకే, ఏదో చేయలేమా అని దూకేశారా? దూకిన తర్వాత తెలిసింది మనం చచ్చిపోతే అని, చనిపోయి ఉంటే ఏమయ్యేది అని. ఎందుకు దూకారు? ఎలా దూకారు? ఏమో చెయ్యాలి అనిపించింది. ఆ క్యారెక్టర్ అలాగా చాలా నచ్చింది. ఎక్కడి నుంచి దూకారు? పైనుంచి. అంటే నీళ్ళు తొడిగి దమ్మనికి స్లిప్ అయి పడిపోతాను అనమాట. నా కూతురు చూస్తుంది, అమ్మ పడిపోయింది రండి అని. సీదా చూస్తే పైకి డెడ్ బాడీ తీసుకొస్తారు. ఎందుకు పడ్డాను, డ్యూప్ ఉన్నారు, ఎందుకు నేను చేయగలుగుతాను, నేను చేస్తాను, కింద ఎవరైనా ఉండమనండి అని. సాయి వద్దమ్మా వద్దు అంటే న్యాచురల్గా ఉంటుందని దూకేశారు. ఏం కాలేదు. అదే మీతో ఇంటర్వ్యూ చెప్పాలని ఉన్నప్పుడు నేను అప్పుడే పోతే ఎలాగా అంటే అలా కాదు, పోరు కానీ ఏదో కాలో చెయ్యో వేలో ఏదో విరగటం. మంచిగా పోతే ఒక 3 నెలలు పడుకుని ఉంటాను, తర్వాత వస్తానుగా. అందుకే నెగటివ్ థాట్స్ మైండ్లో రానివ్వను. ఇప్పుడు ఎందుకు ఉంటాననేది అది. సో అంటే స్టార్లే కాదు, ఇలాగ డూపులు లేకుండా చేసేది సుధా గారు కూడా అన్నమాట. కానీ ఫైట్ అంటే భయం, ఏదో ఒకటి దెబ్బ తగులుతూ ఉంటుంది, అందుకే ఫైట్ అంటేనే భయం. సాంగ్ డ్యాన్స్ అంటే హ్యాపీ, సంతోషం. సాంగ్ డ్యాన్స్ గురించి ఒకటి మాట్లాడుకోవాలి. మీరు చాలా సినిమాల్లో ఇట్లా గ్రూప్ సాంగ్స్లో డాన్స్లో వేలు కాలు చెయ్యాల కదపటం మేము చూసాము. బట్ బాద్షా సినిమా దట్స్ వండర్ఫుల్. జయమాలిని గారి పాటని మీరు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు. ఇంకా ఆవిడలా చేయడం ఎవరి వల్ల కాదు కాబట్టి అట్లీస్ట్ మీరు చాలా వరకు దానికి న్యాయం చేశారనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ. బట్ ఏంటి అంటే మంచి డాన్స్ జూనియర్ వాట్ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు. అదేదో నాకు మీ సొంత స్టెప్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఇది కరెక్ట్గా వీడియో చూసి యాజ్ ఇట్ ఈస్ చేశారేమో అనిపిస్తుంది. ఎవరు కొరియోగ్రాఫర్ లేరేమో? కొరియోగ్రాఫర్ ఉన్నారు. అది మార్నింగ్ ఏమో షూటింగ్కి వెళ్ళక ముందు 7 to 9 మాకు ప్రాక్టీస్ కూడా పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోలో పైన 7 acres పైన క్లాస్ రూమ్లో. అది ఎందుకు పెట్టారో మాకు తెలియదు. అక్కడికి వచ్చినాక అన్నీ మారింది. నేను ప్రగతి సురేఖ అని వీళ్ళందరూ ప్రాక్టీస్ చేయడం, ఏదో పెద్దగా హోల్ సాంగ్ మేము ఉన్నట్టు ప్రాక్టీస్ చేసాం. సీదా అక్కడ సెట్కి వెళ్ళేటప్పుడు మొత్తం మారింది. అప్పటికప్పుడు చేసాం. కానీ అందులో కూడా ఏమైందంటే కాల్ స్ప్రెయిన్ అయింది. ఓకే, ఏదో ఈక్వల్గా చేస్తున్నామంట. మీరు డాన్సర్. బేసిక్గా భరతనాట్యం నేర్చుకున్నాను. 6 years భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రంకు 1 month ఉన్నది అనగానే యాక్సిడెంట్ అయింది. కాలు షోల్డర్ బోన్ ఇరిగిపోయింది. 6 months బెడ్ రిటర్న్. డ్యాన్స్ లేదు, ఏం లేదు. ఊరికే గుళ్ళో చిదంబరం తీసుకుని వెళ్ళి డ్యాన్స్ క్లాస్ పెట్టి అరంగేట్రం చేశారు. అంటే పెద్దగా గ్రాండ్గా చేయకూడదని మాస్టర్ చెప్పేశారన్నమాట. అయిపోయింది. దొరికింది కదా ఛాన్స్, మనం ప్రూవ్ చేసుకోవాలి కదా, అదే కదా మనలో ఉండేది.
ఇది కసి. ఏదైనా చేయగలుగుతాం అని అనుకుని ఇలా చేయడం కాల్ స్ప్రెయిన్ అయింది, స్కిడ్ అయిపోయింది. అంటే పక్కన మంచి డాన్సర్ ఉన్నాడు, తను చూసైనా సిగ్గుపడాలి కదా, సిగ్గుపడకుండా మనం చేయగలుగుతామని పొగరు చేసాం, కాల్ స్ప్రెయిన్ అయింది. తను అన్నాడు, అమ్మ ఎందుకమ్మా మీరు బాగానే చేశారు కదా, మళ్ళీ ఎందుకు చెయ్యాలనుకుంటారు. ఏదో మనకు తెలియదు, అదే చెప్పాను కదా, ఎల్కేజీ స్టూడెంట్ చేయి పట్టుకుని నడిపిస్తున్నారని. సో మీరు టాలీవుడ్కి అమ్మ, అందరూ మళ్ళీ అమ్మ అని పిలుస్తుంటారా? అందరు హీరోలు ఎన్టీఆర్ నన్ను అమ్మనే పిలుస్తారు, ఉదయ్ కిరణ్ అమ్మనే పిలుస్తారు, ఇప్పుడు కూడా అందరూ అమ్మనే పిలుస్తారు ఆల్మోస్ట్. ఎవరితో మీకు మంచి అటాచ్మెంట్ ఉంది మ్యామ్ ఇప్పుడు అంటే మీరు ఎవరితో అయితే నటించారో ఆ హీరోలు హీరోయిన్లతో మీరు రెగ్యులర్గా టచ్లో ఉండి వాళ్ళతో మాట్లాడుతూ? అంటే రెగ్యులర్గా టచ్ అన్నది లేదు, ఎప్పుడైనా షూటింగ్లో కలవడము, ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళది అని ఇప్పుడు కాదు, అంటే మీరు బాగా రెగ్యులర్గా ఇప్పుడు ఐ థింక్ ఉదయ్ కిరణ్తో 9-10 సినిమాలు చేసి ఉంటారు, ఆ తరుణ్తో చేశారు, చాలామంది అట్లా. నేను అనేది ఏంటంటే అప్పట్లో చాలామంది యాక్టర్స్తో మీరు 7, 8, 10 సినిమాలు చేసిన యాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎవరితో మీకు మంచి అసోసియేషన్ ఉంది, క్లోజ్ అసోసియేషన్? నాగార్జున గారు, జగపతి బాబు గారు. నాగార్జున గారితో ఎక్కడ సెట్లో ఉన్నా, టు బి ఫ్రాంక్, నేను ఇంకో వాళ్ళు సెట్కి వెళ్తే వాళ్ళ అటెన్షన్ అంతా మన మీదకి వస్తుంది. అప్పట్లో ఒక ఫీలింగ్ ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ మన సెట్కి వచ్చారంటే ఛాన్స్ అడగడానికి వచ్చారు అని ఒక క్రియేట్ చేసేవాళ్ళు. అది ఎందుకు మనం వాళ్ళ సెట్కి వెళ్ళిపోయి వాళ్ళ అటెన్షన్ అంతా మన మీద డైవర్ట్ చేయడం ఎందుకు అని నేను వెళ్ళేదాన్ని కాదు. కానీ నాగార్జున గారి పక్కన సెట్లు ఎక్కడ అన్నపూర్ణలో కానీ నానక్రమంలో పక్కనే ఉన్నారు అనగానే వెళ్ళిపోయి చూసేదాన్ని. అలా జగపతి బాబు ఎక్కడైనా ఉన్నారంటే వెళ్ళిపోయేదాన్ని. అంటే నా వరకు చూస్తే ప్రతి ఒక్కళ్ళు నన్ను వాళ్ళ ఇంటి మనిషిలాగానే చూశారు కాబట్టి ఆ చనువు నాకు ఉంది. ఎప్పుడైనా వెళ్తాను, చూస్తాను, హాయ్ చెప్తాను, వస్తాను. అంటే మేబీ వెళ్ళగానే ఏం పట్టుకొచ్చారు అని అడిగేవాళ్ళే వాళ్ళు. ఇదే వాళ్ళని చూడడానికి రావట్లా, నేనేమో డబ్బా పట్టుకుని వెళ్ళడానికి చూసి వంట అంత బాగా చేస్తే ఇదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం, అప్పటి నుంచి మారేద్దాం. మ్యామ్ ఒక 4-5 మీ కో ఆర్టిస్టుల మరణం మిమ్మల్ని బాగా కలిచివేసిందంట. చాలా, ఎస్పెషల్లీ సౌందర్య గారు, ఉదయ్ కిరణ్, శ్రీహరి, అన్నిట్లో నేను మర్చిపోలేనిది ఉదయ్ కిరణ్, బాలచంద్ర గారు. బాలచంద్ర గారిని మేము ఎలా చూసామంటే, ఆయన్ని ఒక సెకండ్ ఆయన కూర్చోరు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఆయన చెప్పే విధం, ఆయన యాక్టివ్, హైపర్ యాక్టివ్ అంటారే, ఆయన అలాంటి మనిషిని ఆ బెడ్లో చూసేటప్పటికి మేము తట్టుకోలేకపోయాం. రజనీకాంత్ ఏడ్చి నేను ఎప్పుడు చూడలే. హాస్పిటల్కి వచ్చి ఆయన ఏడ్చారు. అని చనిపోయేటప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ ఇంట్లో ఉంటే వాళ్ళ మేనేజర్ మోహన్ నాకు ఫోన్ చేస్తే, డైరెక్టర్ గారు చనిపోయారమ్మా అని. తట్టుకోలేకపోయాను నేను. ఈజ్ లైక్ యువర్ ఫాదర్. ఫాదరే కాదు, నేను ఇవాళ ఎంతైనా సంపాదించవచ్చు, నాకు దారి చూపించలేదు ఆయనే కదా. కానీ కొన్ని మర్చిపోకూడదు. ఆయన చెప్పేవాళ్ళు, ఆర్టిస్ట్ అన్నవాళ్ళు ప్రతి వాళ్ళు హృదయంలో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చనిపోరు అని, వాళ్ళకి చావు లేదు అనేవాళ్ళు. అదంతా గుర్తుకొస్తూ ఉంటుంది. ఆయన హాస్పిటల్లో పడుకోవడం, ఆయన ఇంట్లో డెడ్ బాడీ మేము చూడలేకపోయాం. ఆయన అలా చూడలేదు. మరణం అనేది అందరికీ ఉంది. అదే అంటే 24 hours నడుస్తూ తిరుగుతూ ఉండే వ్యక్తి. ఒక సెకండ్ ఉండేవారు కాదు, అది తిరుగుతూనే ఉండేవారు. అది చెప్పే విధం అంతే. డైరెక్టర్ గారు ఇంత హైపర్ యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు అంటే, ఏమన్నా ఛార్జ్ పెట్టుకుంటారా? ఆయనకి అలసట రాదా, టైర్డ్ అవ్వరా అనుకునే మనిషి ఒక్కసారిగా హాస్పిటల్లో పడిపోయారు అన్నప్పటికీ, ఆ ట్యూబ్ అవన్నీ చూసేటప్పటికి నారాయణరావు ఫోన్ చేసి నేను ఏడ్చాను, ఏమంటే డైరెక్టర్ గారు నేను చూడలేకపోతున్నానండి అని. నా లైఫ్లో చాలా వరకు నేను కోల్పోయింది మా మదర్ని, తర్వాత బాలచంద్ర గారు. అది పెద్ద లాస్ నాకు.
కానీ ఇద్దరు పక్కనే ఉన్నారనే అనుకుంటాను నేను ఎప్పుడు. వాళ్ళ బ్లెస్సింగ్ నాతో ఉంది కాబట్టి, వాళ్ళ మోటివేషన్, వాళ్ళ నిజంగా చూస్తూనే ఉంటారు కదా. కరెక్ట్. నేను ఇవాళ ఎన్నైనా సంపాదించవచ్చు, నడక చూపించింది మా మదర్. ఈ దారిలో వెళ్తే మంచిదమ్మా అని చూపించింది నా గురు. ఇద్దరు నాకు దేవుడు. వాళ్ళు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. మేబీ శరీరంగా వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరు నాతోనే ఉన్నారు కదా. అదే నాకు. వెరీ ట్రూ. సారీ మిమ్మల్ని ఎమోషన్ నో చేస్తే. మ్యామ్, అంటే మీరు చెప్పింది కరెక్ట్ మ్యామ్. ఒక వ్యక్తి అంటే మీరు సినిమాల ద్వారా డబ్బు సంపాదించడమే కాదు, డబ్బు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మీలో ఒక ఒక అద్వితీయమైన ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఆయన. అంటే ఏది రైట్ ఏది రాంగ్ అని డిసైడ్ చేసుకునే ఒక కెపాసిటీ. పెళ్ళికి ముందు ఆయన వెళ్ళి చూస్తే, పెళ్ళి చేసుకుంటున్నావా, సంపాదన ఆపకు, డిపెండెంట్గా ఉండకు. హీ వాజ్ ఆల్వేస్ ఆన్ ద సైడ్ ఆఫ్ విమెన్ కదా. ఆయన ఏది చెప్పినా సరే నువ్వు సంపాదిస్తూ ఉండాలి, నీకనే ఒక 5 పైసలు ఉంచుకో, డిపెండెంట్గా ఉండకు. ఎవరు చెప్తారు? ఆయన డైరెక్టర్, ఆయన క్యారెక్టర్ ఇచ్చారు, తన ఆర్టిస్టు, అయిపోయిందా పేమెంట్ తీసుకున్నావా వెళ్ళిపో అని ఉండొచ్చు, కానీ ఆయన అలా కాదు. అందుకే ఆయన యూనివర్సిటీ డిక్షనరీ, ఆయన ఆ డిక్షనరీ తిప్పితే ఎన్నో పేజీలు ఉన్నాయి, అవన్నీ మనం నేర్చుకోవచ్చు. మేము ప్రాక్టికల్ క్లాస్ తీసుకున్నాం ఆయన దగ్గర. అదృష్టం అది. ఎంతమందికి దొరికింది అది. అలా చూస్తే ఉదయ్ కిరణ్, ఆ అబ్బాయి బాలచంద్ర గారి పిక్చర్ ఒప్పుకున్నాను అనగానే ఫస్ట్ కాల్ నాకు ఆఫీస్ నుంచి, కవితాలే ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు. అమ్మా నేను బాలచంద్ర గారి పిక్చర్ సైన్ చేశానమ్మా అన్నాడు. సంతోషరా, అంతకంటే నీకు ఇంకా లైఫ్లో నువ్వు ఆర్టిస్ట్ అయిపోయావు. ఆయన చెప్పింది ఒక 5% చేస్తే చాలు ఉదయాన్ని. కానీ ఇద్దరూ లేరు ఇప్పుడు. కానీ వాళ్ళు లేకపోయినా కూడా అదే ఆయన చెప్పినట్టు ఆర్టిస్ట్గా ఉంటే ఆ పేరు నిలబడుతూ ఉంటుంది కదా. వాళ్ళ తర్వాత అది ఎప్పటికైనా పిక్చర్లో చూస్తూ ఉంటారు కదా. ఆ బ్రాండ్ ఉంది కదా, బాలచంద్ర గారు పిక్చర్, బాలచందర్ ఆయన డైరెక్షన్లో చేశారు స్టూడెంట్స్ వీళ్ళు అని. ఉదయ్ కిరణ్ ఎలా ఉండేవారు మ్యామ్ మీతో? ఎప్పుడైనా మీరు ఊహించారా ఈ అబ్బాయి ఇలా చేస్తాడు అని, సూసైడ్ చేసుకుంటాడు? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళాడు అన్నది. అబ్బాయి మనసంతా నువ్వే అప్పటి నుంచి బయటపడ్డావు. చాలా క్వైట్గా ఉంటాడు, చాలా ఎమోషనల్గా ఉండేవాడు పిల్లోడు. ఓకే. వాళ్ళ మదర్ కూడా అంతే. మనీ పక్కన పెట్టేయండి, వాళ్ళ మదర్ కూడా ఎలాగంటే మన ఫ్యామిలీలో మనం ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంటే ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకునేవాళ్ళు. ఉదయ్ కిరణ్ డెత్ న్యూస్ మీరు ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు తెలిసిందంట కదా? నాకు తెలియదు అది ఉదయ్ కిరణ్ చనిపోయాడు అనేది. మార్నింగ్ ఒక లైలా కోసం షూటింగ్ బయలుదేరుతున్నాం. నా హెయిర్ డ్రెస్సర్కి వాళ్ళకి తెలుసో ఏమో నాకు తెలియదు. నేను వెళ్ళిపోయి కార్లో వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం శంషాబాద్ దగ్గర ఒక హౌస్లో షూటింగ్. నాగార్జున గారు ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్ ప్రసాద్కి ఫోన్ చేసి, సుధాని అక్కడ పంపించకండి అసోసియేషన్ దగ్గరికి, మా అసోసియేషన్ బాడీ వస్తే ఉదయ్ కిరణ్ చనిపోయాడని చెప్పకండి అని. ఎందుకో మాటల్లో వీళ్ళు చెప్పేశారు టెక్నీషియన్స్ వాళ్ళు, ఉదయ్ కిరణ్ చనిపోయాడమ్మా, ఇలా సూసైడ్ చేసుకున్నాడట, బాడీ ఎక్కడ అవుతాయి. చచ్చా అలాంటి ఏ పిరికోడు కాదు అది చేసుకోవడానికి అన్న. నమ్మల. తర్వాత నా హెయిర్ డ్రెస్సర్ చెప్పాడు, అమ్మ నిజమా ఇలా అయిపోయాడు. నేను వెళ్తానంటే మొండిపడ్డారు వాళ్ళు, పంపించలేదు. తట్టుకోలేను నేను అది చూసి. నా కొడుకులాగానే ఉండేవాడు అలాగే. తర్వాత ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత అట్నుంచే కదా ఫిలిం నగర్ నుంచి వస్తున్నాం. ఆ కండలెన్స్ మీటింగ్కి వెళ్తే నేను వేరేం అడగల, ఎందుకురా చావాలి అనుకున్నావు అన్న. ఎందుకు అని అడిగితే చావు అనేది వెనక్కి వెళ్ళిపోయి ఉండేది కదా. కష్టాలు అనేది అందరికీ వస్తుంది, అందులో నుంచి బయటపడాలి. దానికి దారి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక కొయ్యి ఉంది, గుంట ఉంది అంటే మనం దాటుకుంటే వెళ్ళిపోతున్నాం కదా. పడిపోవాలని పడిపోం కదా. పడ్డామంటే మనం నడవలేమా? చిన్నప్పుడు ఎన్నోసార్లు మనం సైకిల్ నేర్చుకుంటాం, నడిచేటప్పుడే పడిపోతున్నారు పిల్లలు, పడిపోయి మళ్ళీ లేస్తున్నారు కదా. అదే కదా లైఫ్ కూడా. ఎందుకు చేసుకున్నాడు అని అనిపించింది.
అది సౌందర్యది కూడా. సౌందర్యది మరునాడు నర్దనశాల షూటింగ్ ఉంది. మొన్న నేను బాలకృష్ణ వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు అది మాట్లాడుకున్నాం. మర్నాడు నుంచి మనకి షూటింగ్ ఉండేది. మేము ముగ్గురు నర్దనశాలలో నా బాలకృష్ణ సిస్టర్ క్యారెక్టర్, అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది పోయింది. తను ఏం పోగొట్టుకుంది, ఎందుకు? అది పోయే వయసేం కాదు, ఎప్పటికైనా పోవాల్సిందే. అది వయసు కాదు, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉన్నాయి లైఫ్లో. తంది మాత్రం ట్రాజిక్ డెత్. అది ఒకటి. తర్వాత శ్రీహరిను ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత కూడా నాకు బయటకు పడడానికి, అది రికవర్ అవ్వడానికి 1 వీక్ పట్టింది. శ్రీహరిని వెళ్ళి చూసి వచ్చేసాను. షూటింగ్కి వెళ్తున్నాను. నైట్ నేను నిద్రపోట్లా, కాలు చేతులు ఉణుకుతున్నాయి. నాకు భయం వేసి లేసి కూర్చుంటున్నా, లైట్ వేసేసుకుని. ఫీవర్. షూటింగ్కి వెళ్తే వీళ్ళందరూ నన్ను స్టాఫ్ నా పక్కన ఉండండి రా అంటున్నాను. నేను అంత భయం వేస్తుంది నాకు. అది కొన్ని చూడలేము వాళ్ళని, అంటే అంతే వాళ్ళతో అంత ఇది ఉంది కదా, అది అంత బంధం ఉంది కాబట్టి అది మర్చిపోలేకపోతున్నాం. అంటే కరెక్ట్ మీరు చెప్పింది. అంటే వీళ్ళే మీ బంధువులు. నిజం. వీళ్ళతో పాటు ఉండి వాళ్ళతో తిరిగి, వాళ్ళతో వర్క్ చేసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతోనే మీరు మమేకం అయిపోయారు. ఆ బంధం అంత గట్టిది కాబట్టి ఇవాళ మీరు ఇంత కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే మీ మదర్ గురించి చెప్పినప్పుడు కూడా మీకు కన్నీళ్ళు ఇలా ధారగా రాలేదు. మీరు బాలచందర్ గారి గురించి చెప్తున్నప్పుడు, ఉదయ్ కిరణ్ గురించి చెప్తున్నప్పుడు యు బికమ్ మోర్ ఇమోషనల్. అంటే తల్లి మీకు జన్మనిచ్చి ఉండొచ్చు, బట్ వీళ్ళందరూ మీకు దే వాక్డ్ విత్ యూ. ప్రతి అడుగులో వాళ్ళు ఉన్నారు. మా మదర్ కంటే నాకు వీళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను నేను. నా కూతురు చిన్నప్పుడు 5 years హోలీ పిక్చర్కి నేను కేరళకి వెళ్తే ఉదయ్ కిరణ్ నా కూతురు ఆడుకునేవాళ్ళు అన్న చెల్లెలని. వాడి హీరో, ఎవరో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళ కూతురు, వాళ్ళతో ఎందుకు అని వాడు అనుకోలే. అక్కడ రూమ్కి వచ్చి పక్కన రూమ్ అయినా కూడా మమ్మీ నేను చెల్లిని తీసుకెళ్తా అని తీసుకుని వెళ్ళి కింద కూర్చోబెట్టుకుని ఆడుకునేవాడు. తనకి ఏమన్నా చాక్లెట్ కావాలంటే ముందు ఉదయ్ అన్న నాకు 1 రూపీ ఇవ్వు అని ఉదయ్ కిరణ్ రాగానే సెట్కి రాగానే ముందు ఉదయ్ అన్న దగ్గరికి వెళ్తానని ఉండేది. తను ఎంత బాధపడింది. నాకు ఫోన్ చేసి నైట్ చెప్తుంది, అమ్మా ఉదయ్ అన్న చనిపోయాడంట, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడమ్మా, మన దగ్గర ఉండుంటే కూడా బాగుండేది కదమ్మా. అది ఒక్కటి కాదు కదా సొల్యూషన్, లైఫ్లో ఎన్నో ఉన్నాయి. మీకు బాధతో పాటు కోపం కూడా వచ్చి ఉంటుంది కదా మ్యామ్ అప్పుడు? కొట్టాలనిపించింది ఉదయ్ కిరణ్. అది ఇద్దరు ఒక అమ్మాయి కోసమో, లేకపోతే తండ్రి కోసమో, లేకపోతే ఈ డబ్బు కోసమో చేసుకుని ఉంటే అది ఫూలిష్నెస్. కాలు చేతిలో నీకు వయసు ఉంది, హీరోగా ఉండు, పిక్చర్స్ రాకపోతే వేరేదైనా ఉద్యోగం చేసుకో, సంపాదించవచ్చు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళకి పని లేదు కాబట్టి మాట్లాడతారు. యు జస్ట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళని నెగ్లెక్ట్ చేసి మన దారికి వెళ్ళిపోతే వాళ్ళు మాటలు ఆపుతారు, లేకపోతే తిరిగి కొట్టు. ఇదే పరిస్థితి మీకు రాకపోద్దా, మీరు బాధపడరా అని అడుగు, ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోతారు. వాడు ఉండుంటే మటుకు నిజంగా కొట్టేదని నేను నా హెయిర్డ్రెస్సర్తో చెప్పాను, అరే వాడిని నేనైనా దత్తు తీసుకుని ఉంటే పోయేది కదరా అని. మీతో ఎప్పుడు చెప్పుకోలేదా మ్యామ్ అతని సమస్య ఏంటి, అతను ఏం ఫీల్ అవుతున్నాడు? ఏం చెప్పేవాడు కాదు. చెప్పుంటే ఏదో ఒకటి సొల్యూషన్. కానీ ఒక షూటింగ్ మేము, అది నాకు గుర్తులేదు, నేను చలపతిరావు గారు మణికొండలో ఒక షూటింగ్ చేస్తున్నాం. రూమ్కి వచ్చి లిటరల్లీ మేమిద్దరు కూర్చుని ఉంటే ఆ పెళ్ళి ఆగిపోయింది కదా, తర్వాత అది నీ పేరు చెప్పదలుచుకోలేదు. ఆ పెళ్ళి ఆగిన తర్వాత వాళ్ళంతా బాధలో ఉన్నారు, వాడు మదర్ చనిపోయారు, అవన్నీ అదంతా దిగమింగుకుని ఆ పిల్లోడు ఉన్నాడు. వచ్చి మోకాలు ఇలా కట్టుకుని కింద కూర్చుని అమ్మాని పిలవనా అని కట్టుకుని ఏడుస్తున్నాడు వాడు. అల్లే వాడి మనసు ఎంత శోభించిపోయి ఉంటాడు లోపల వాడు. అంటే వాడు పొజిషన్లో ఉండి ఆలోచిస్తే
వాడు చేసింది కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు కదా. నేను పోయాను, నాతో పోతుంది. పోయిన తర్వాత ఎవరు ఏం బాధపడినా నాకు అవసరం, అదే అనవసరం. అది నేను చూడట్లేదు కదా అని అనుకునేవాడేమో. కానీ అది కొన్ని వీళ్ళు మాత్రం నాకు, మిగతా వాళ్ళు ఎంతోమంది మన పోస్టర్స్ పోతూనే ఉన్నారు, అవన్నీ పెద్దగా నాకు ఇంపాక్ట్ పడలేదు. బట్ ఇది బాగా రియలీ మ్యామ్. అంటే మీరు అదే కేవలం ఒక అమ్మలాగా నటించటం కాదు, నిజంగా మీరు అమ్మాయి ఉన్నారు వాళ్ళకి, అందుకనే మీరు అంతగా మీకు అంత అటాచ్మెంట్ మీకు అయిపోయింది వాళ్ళతో. అది కొంతమందితోనే వచ్చింది ఆ అటాచ్మెంట్. ఇదే ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే నేను వర్క్ చేస్తున్నాను, కానీ ఏ అటాచ్మెంట్ రావట్లేదు కదా నాకు. అది ఎందుకు రాలేదు? వాళ్ళ మీద తప్పులేదు, నా మీద తప్పులేదు, అది ఎందుకో రాలేదు. అయితే ఒక విషయం మ్యామ్, మీలో ఒక ఫ్లిప్ సైడ్ ఉంది. అదేంటంటే మీరు సెట్లో ఉన్నంత సేపు అల్లరి చేస్తుంటారట. క్యారెక్టర్ మాత్రం అమ్మ క్యారెక్టరు, అక్కడ వేషాలు బుద్ధులు చేసే పనులు మాత్రం చిన్న పిల్లల్లాగా అల్లరి చిల్లరిగా నవ్వుతూనే ఉంటారంట కదా 24/7. మరి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి సీరియస్ అయిపోతారు. అప్పటి వరకు అది క్యారెక్టర్, అది డైరెక్టర్ ఏమంటారు అందరూ కొంచెం చాటర్ బాక్స్ కాస్త ప్రొడ్యూసర్ డబ్బు ఇస్తున్నారు, దానికోసమే న్యాయం చేయాలిగా. చేయాలి. మామూలుగా ఆఫ్ స్క్రీన్ అయితే కొంచెం కాస్త సైలెంట్గా ఉంటావా అని అడుగుతారా మిమ్మల్ని? అట్లుండరా? ఏమంటారు? నవ్వు మొదలు పెట్టింది ఇవ్వడం ఆపదు. ఓకే. ఎప్పుడైనా సెట్లో నవ్వడం మొదలు పెడితే అది 40 కాదు 50, 60, 100 కూడా వెళ్ళిపోతుంది. నవ్వు ఆగదు నాకు. అదే సిల్లీ రీజన్స్కి నవ్వు వచ్చేస్తుందా? ఏం ఉండదు అక్కడ. అదే గుర్తుకొస్తుంది మైండ్లో, నవ్వేస్తా. అది 5 hours అయినా కూడా వాళ్ళు అంతే కష్టపడాల్సిందే. మీరు ఒక్కరే నవ్వుతారా? అందరినీ నవ్విస్తుంటారు? అందరూ నవ్విస్తూ ఉంటాను అన్నమాట. కానీ మనం మాత్రం నవ్వుతే పిచ్చోళ్ళు అనుకోరు. సో యు ఆర్ వెరీ జాలీ, టోటలీ ఎలక్ట్రిఫైయింగ్, ఎనర్జెటిక్. అంటే మనతో మాత్రం మనం మాత్రం ఛార్జ్ పెట్టుకుంటే ఎలాగా? ఈ ఛార్జ్ అందరితో స్ప్రెడ్ చేస్తేనే కదా అందరూ అలర్టుకుంటారు కదా. కరెక్ట్ కరెక్ట్ రైట్. ఇప్పుడు ఒక ప్రొఫెషన్, మన ఈ సెట్లో ఉన్నాం, ఒక 10 మంది ఉన్నాయి, ఎవరికి వాళ్ళ టెన్షన్ ఉంది, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఉన్న 10 నిమిషాలు ఎందుకు ఏడుస్తూ మొహమ్మని పెట్టుకొని ఆ 10 నిమిషాలైనా మర్చిపోతాం కదా. ఎందుకు ఉంది ఆ టెన్షన్? అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడాల్సిందే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాధలు ఉన్నాయి, అది పోదు. నువ్వు ఇక్కడ బాధపడ్డది ఇక్కడ కూడా బాధపడి అక్కడ బాధపడి ఎందుకు? అదంతా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది కదా, మర్చిపో. మీరు హిందీ సినిమాల్లో ఎన్ని సినిమాలు చేశారు? 2 చేశాను. అవి కూడా ఏమన్నా మంచి ఆడాయా సినిమాలు? సూపర్ హిట్ అయింది. గ్యాంగ్ లీడర్ హిందీ, ఆజ్కా గుండారాజ్ సేమ్. అది కూడా పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడ్యూసర్, NNCP. అది కూడా డబుల్ పేమెంట్, హిందీ కదా. పిన్షెట్ రవిరాజ గారు సేమ్ క్యారెక్టర్, చిరంజీవి గారు అంటే హీరోయిన్ మారింది, సేమ్ క్యారెక్టరే చేశాడు. ఆజ్కా గుండారాజ్ పెద్ద హిట్ అక్కడ. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ప్రొడ్యూసర్, శ్రీనివాస్ డైరెక్షన్లో మణి చేశాం. మణియా? ఓకే. ట్వింకిల్ కన్నా మాధవ్, భరణి గారు, నేను. అది ఏంటంటే నాకు తెలుగు ఎప్పుడు ఒకప్పుడు అక్షరం ముక్క రాదు, అలాగే హిందీ. నేను హిందీ మాట్లాడడం మొదలు పెడితే హిందీ వాళ్ళు వచ్చి దండం పెట్టేసి, అమ్మ దయచేసి నువ్వు మాట్లాడకు అనే హిందీ అది. అందుకే నేను హిందీ నేర్చుకోలే. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా ఎలా మార్చారంట, నా వల్ల నేను హిందీ మాట్లాడలేను కానీ తెలుగు మిక్స్డ్గా మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఎట్లా చెప్పండి ఒకసారి. సుధాజీ ఆప్కా హాల్ కైసే హై? ఈ మిక్సీ ఖరాబ్ అయిపోయింది, అది చూడు. ఇలా మాట్లాడే హిందీ ఖరాబ్ అన్నది హిందీ, మిక్సీ ఇంగ్లీష్. గబ్బర్ సింగ్లో ఒక కామెడియన్ ఉంటాడు అందులో, మీరు చూసారా గబ్బర్ సింగ్ సినిమా? అందులో జరా నిద్రమే ఆకే అలాగే హిందీ. అదే చెప్తున్నాం కదా, నా డ్రైవర్ ఇంతకీ పాత డ్రైవర్ శంకర్ అని, వాడు వారణాసి. చిన్న ఇన్సిడెంట్, నా హిందీ ఎలా ఉంటుందని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే. షూటింగ్ బయలుదేరుతున్నాం, అరే గేట్ని కాల్దరా అన్న. గేట్ని కాల్దో అని నవ్వుతున్నాడు. ఎందుకురా నవ్వుతున్నామంటే, అమ్మ మధ్యాహ్నం మనం ఇంటికి వచ్చేటప్పుడు గేటు ఉండదు అన్నాడు. ఎందుకురా అన్నాడు. మీరు నీ కాల్దో అన్నారు కదమ్మా అన్నాడు.
అప్పటి నుంచి మనకి తెలియని భాష, సంబంధం లేని మాటలు వద్దు అని నేను మానేశా. గేట్ నికాల్దో ఏంటి మ్యామ్ మరి మీరు మరి నాకు రాదు కదా, ఏదో మాట్లాడాలని. ఓకే ఓకే, బాగుంది మీ హిందీ. అలా హిందీలో 2, కన్నడ అలాగే ప్రకాష్ రాజ్ చెప్పారు. అది యాక్చువల్గా ఏంటంటే సుమిత్ర గారు చేయాల్సిన క్యారెక్టర్. ఆవిడేమో లాస్ట్ మినిట్లో అడ్వాన్స్ తీసుకుని డేట్స్ కుదరలేదు చేయలేనని చెప్పేశారంట. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు. ఇమ్మీడియట్గా ఎవరో ఒక ఆర్టిస్ట్ చేయాలి మదర్ క్యారెక్టర్. రాజ్ కుమార్ సనిల్ రామ్ కుమార్ది తను, అది కూడా మంచి క్యారెక్టర్. అది చేయాలి ఎవరు అంటే వెంటనే ప్రకాష్ రాజ్ నేను చేస్తూ ఉన్నాం. ప్రకాష్ రాజ్ ఆ డైరెక్టర్ ముందు పిక్చర్ చేసినట్టున్నారు. తనకి ఫోన్ చేసి అడిగారంట. నేను తిరుపతిలో షూటింగ్లో ఉన్నా, ఈవీ గారు షూటింగ్లో ఉంటే ప్రకాష్ రాజ్ ఫోన్ చేస్తున్నారు మా హోటల్కి అని మేనేజర్ వచ్చి చెప్పారు అన్నమాట. అప్పుడు ఈ మొబైల్ ఇవన్నీ లేదు కదా, కానీ మొబైల్ లేనప్పుడే సిస్టమేటిక్గా ఉంది. మొబైల్ వచ్చాక అన్ని చిందరవందరగా అన్నీ అయిపోయింది. ఇంట్లో నుంచి బయలుదేరి ఉండం, ఆన్ ద వే అండి ట్రాఫిక్లో ఇరుక్కున్నామండి అని అబద్ధం చెప్పాల్సింది. వీళ్ళే నేర్పిస్తున్నారు, మొబైల్ వల్లే నేర్పిస్తున్నారు. కంపెనీ వాళ్ళు చెప్తే నాకు బిల్లు దిగేస్తారేమో. ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేశారు, మెడ్రాస్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాను నేను కనుక్కొని వాళ్ళు హోటల్కి ఫోన్ చేసేటప్పుడు మేనేజర్ అక్కడే ఉన్నారు కదా, ఇలాగ పలానా వాళ్ళండి సుధా మేడం ఫోన్ వస్తుందండి అంటే, అప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడితే లేదండి నేను సాయంకాలం ఫోన్ చేపిస్తానండి. రాగానే బెంగళూరుకి ఫోన్ చేశాను, చెప్పారు ఇలాగ అని. కన్నడ పిక్చర్ అంటే డేటు 5 days ఇవ్వగలుగుతాను అంతే అని. అలాగే వెళ్ళి ఫస్ట్ పిక్చర్ చేశాను. మ్యామ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే మీరు మదర్ మీకు ఒక్క నిమిషం మిమ్మల్ని మధ్యలో అడగడానికి తప్పుగా అనుకోవద్దు. కెమిస్ట్రీ అంటే ఏంటి నాకు అర్థం కాదు. చాలా మంది చెప్తారు ఈ కెమిస్ట్రీ అంటారు. కెమిస్ట్రీ అంటే ఏంటో చెప్తాను. కెమిస్ట్రీ బయాలజీ ఏంటో నాకు తెలియాలి. కెమిస్ట్రీ అంటే ఏం లేదు మ్యామ్, ఇప్పుడు ఒక దాన్ని ఇంకో దాంతో కలిపితే వేరే సొల్యూషన్ వస్తుంది కదా, దాన్ని కెమిస్ట్రీ అంటారు. అంటే వర్కౌట్ అయిందని అంటే అంతే కదా మ్యామ్. కార్బన్ ఆక్సిజన్ కలిపితే కార్బన్ డైఆక్సైడ్, అలాగే హైడ్రోజన్ 2 molecules ఆఫ్ ఆక్సిజన్ కలిపితే వాటర్ అవుతుంది. అందుకనే దాన్ని కెమిస్ట్రీ అంటారు. అంటే ఇట్ వర్క్డ్ అవుట్ అంటే రెండు మాలిక్యూల్స్ 2 atoms కలిస్తే ఒక వేరేది వచ్చేస్తుంది అని చెప్పడానికి కెమిస్ట్రీ అంటారు అనమాట. అలాగే ఆ రకంగా మీరు ఎవరిది కాంబినేషన్ మీది అంటే ద బెస్ట్ అనుకుంటున్నాను. 50 films మీరు చంద్రమోహన్ గారితో చేశారు ఓకే, బట్ అది కాకుండా ఇంకెవరైనా ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, లేకపోతే భరణి గారు కావచ్చు, ఎవరు యాక్చువల్లీ మదర్ అండ్ ఫాదర్ అంటే కరెక్ట్, మీ ఇద్దరు కరెక్ట్ అని అనుకున్నది మీ దృష్టిలో ఏది? భరణి గారేనా? కొంచెం రఫ్ క్యారెక్టర్, కొంచెం డామినేట్గా ఉండాలంటే కోటా ప్రకాష్ రాజ్. ఓకే, అలాగే ఓకే. కానీ నాకు కంఫర్టబిలిటీ అని చూస్తే భరణి గారు అంటే వీళ్ళిద్దరు ఫాదర్ మదర్గా ఉంటే బాగుంటుందని ఫస్ట్ చంద్రమోహన్ సుధా, సెకండ్ చంద్రమోహన్ అపార్ట్ ఫ్రమ్ చంద్రమోహన్ గారు తనిఖీల భరణి గారు సుధా. ఓకే, బట్ నువ్వు నాకు నచ్చావు సినిమాలో మాత్రం ప్రకాష్ రాజ్ని ఒక లెవెల్లో ఆడుకున్నారు మీరు ఆ సినిమాలో. ఆడుకోమన్నారు డైరెక్టర్ విజయభాస్కర్ గారికి చెప్పండి. అంటే జనరల్గా మీరు అన్నట్టు ఆయన చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అందుకే కదా ఆయన లాస్ట్లో ఒకటి వేస్తారు కదా, చెల్లిని కొట్టలేదు అక్కడ కూతుర్ని కొట్టలేదు, నన్ను కొట్టారు కదా. యా ట్రూ. సో సుధా గారికి పెళ్ళి ఎప్పుడైంది? ఏ ఇయర్లో? 91 గ్యాంగ్ లీడర్ టైంలో. అది రిలీజ్ అయిన తర్వాతనా రిలీజ్ కాకముందు? తర్వాత. అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా? లవ్ మ్యారేజ్ అది యాక్చువల్గా. చెప్తారా కొంచెం మీ లవ్ స్టోరీ? అది పెద్ద ఇంట్రెస్ట్ ఏముండదు, ఎంతో కొంచెం ఇంట్రెస్ట్ అన్నా ఉంటుందేమో అని. అంటే లవ్ చేసావు, ఇంట్లో పెళ్ళి చేయలేదు, చేసుకుందాం అని డిసైడ్ అయిపోయి వాళ్ళే చేసేసారు సీదా చూసి. వీళ్ళు తట్టుకోలేరు, వీళ్ళు ఇది 2 ఎక్కడికి ఇది పోదు, మనం విడదీసినా కూడా ఈ పేపర్ చిన్నదు, ఇది కట్టేద్దామని కట్టేసారు, స్టాబ్లర్ వేసేసారు. బట్ హీఈస్ నో వే రిలేటెడ్ టు ఫిల్మ్స్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాదు. మరి ఎక్కడ మీకు తారసపడ్డారు? అదే మెడ్రాసే. అంటే ఎక్కడ మీరు ఇప్పుడు? ఎదురింట్లో ఉండేవాళ్ళు, ఫ్యామిలీ డాక్టర్ ఫ్రెండ్స్ వాళ్ళు, ఓకే, వాళ్ళే చూసి అడగడం అలాగే. కానీ వన్ వే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు, వాళ్ళ తరపు నుంచి మా మదర్ తరపు నుంచి. ముందు ఒప్పుకోలేదు 2 వైపులో, తర్వాత తప్పదు కదా ఒప్పుకున్నారు, చేశారు. సో
వారు యాక్చువల్లీ మీ హస్బెండ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్స్ కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా కాదు కాబట్టి తర్వాత మీరు యాక్ట్ చేయటానికి మీరు మీ కెరియర్ కంటిన్యూ చేయటానికి ఆయన హీ వాజ్ ఓకే 100%. ఒకళ్ళు ఒక ఉద్యోగం చేస్తున్నారంటే మేబీ ఇప్పుడు అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో నలుగురు ఉన్నారంటే అది కొడుకు అవనండి కూతురు అవనండి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తేనే ఫ్యామిలీ గడపగలుగుతాం. అది 1000 రూపాయలు అయినా కూడా ఇద్దరూ సంపాదన చేయాలి. అప్పట్లో అయితే వైఫ్ లేడీస్ బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు ఒప్పేసుకుంటే ఇప్పుడు అంతా ఇట్స్ వెరీ కామన్. బట్ మేబీ నాకు ఒక ప్లస్ పాయింట్ అయినా అడ్వాంటేజ్ ఏంటంటే చేసే క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్, వెరీ సాఫ్ట్ సిస్టర్, వెరీ గ్లామర్గా నేను చేస్తుంటే ఒకవేళ ఏమైనా అబ్జెక్షన్ వచ్చేదేమో, రాలేదు. సో అదొక్కటి మీకు ప్లస్ అడ్వాంటేజ్ అయింది. ఎంతమంది మ్యామ్ పిల్లలు మీకు? ఒక కూతురు ఏం చేస్తుంది? ఇప్పుడు బ్యాంక్లో పనిచేస్తుంది, DCB బ్యాంక్లో. ఓ ఓకే. ఇంకా అలయన్స్ చూస్తూ ఉన్నాను, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చెయ్యాలి. అదొకటి ఓకే. తనకి లైఫ్లో చూపించాలి కదా, బాధ కూడా చూడాలి కదా. కష్టాలు మాత్రం చూస్తే ఎలాగా, సుఖం కూడా చూడాలి కదా. సుఖం చూసేటప్పుడు కష్టాలు కూడా చూడాలి. సో ఇప్పటివరకు సుఖాలే చూసింది అంటారు? రెండు చూసింది పాపం. రెండు చూసిందా? ఓకే ఓకే. సో నైస్ మ్యామ్. అసలు అంటే ఒక వ్యక్తి సినిమాలు అంటే ఏంటో కూడా తెలియని ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలోకి రావటం, అందులో నెగ్గుకు రావటం, ఇంకొక 3 ఇయర్స్లో 40 ఏళ్ళు రీచ్ అవ్వటం, 700 సినిమాలు అంటే ఇట్స్ నాట్ అ జోక్. అన్ని లాంగ్వేజెస్లో, అన్ని లాంగ్వేజెస్. దట్స్ వాట్. అండ్ వన్ మోర్ థింగ్, అప్పట్లో ఇంత కాంపిటీషన్ లేదు. నేను మదర్ క్యారెక్టర్గా నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కవిత, తర్వాత సంగీత, సుధా, గీత, మేము నలుగురే ఉండేవాళ్ళం. ఈ తాళు మాత్రమే ఉండేది, అంతే. తర్వాత సి ది అన్నీ వచ్చింది. తాళు ఉండేవి ముందు, తాళు లేదు అప్పుడు. ఈ నలుగురే ఉండేవాళ్ళు. వీళ్ళే చూస్తే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇక్కడ వాళ్ళు ఉన్నారా, ఓకే. వాళ్ళు అవతల హీరోయిన్ మదరా, ఓకే. సుధా చూడు హీరో మదర్, గీత, సుధా ఇలాగుండేవాళ్ళు. బాలచంద్ర గారు మమ్మల్ని మార్చి పిలిచేవారు, శరత్ బాబు సీరియల్ చేస్తున్నాం. గీత గారు కూడా మీతో పాటే కదా సీరియల్స్ చేశారు. గీతాని డైరెక్టర్ గారు సుధా అనేవాళ్ళు, సార్ నేను గీత సార్ అనే తను. ఆవిడైతే కొంచెం ఇదిగా మాట్లాడతారు, సార్ నా పేరు సుధా సార్, తెలియం అనేవాళ్ళు ఆయన. శరత్ బాబు గారు సీరియల్ చేస్తున్నప్పుడు కూడా అలాగే తొలి వెలుపు అని ఒక సీరియల్ చేసాం శరత్ బాబు గారి డైరెక్షన్లో. అది స్టేట్ అవార్డు కూడా వచ్చింది అది దానికి. దాంట్లో చేసేటప్పటికి నేనేమో వైఫ్ క్యారెక్టర్, గీత ఏమో లవర్ క్యారెక్టర్. గీతాని సుధా అంటారు, సుధాని గీత అంటారు. బా ఇద్దరు తాళి పెట్టుకుని నేను ఏం చేయను, కష్టం అనేవాడు ఆయన. మీరు ఇప్పటి వరకు రిసీవ్ చేసుకున్న ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే మోస్ట్ ఇమోషనల్ కాంప్లిమెంట్ ఇవాళ వరకు కూడా మీరు మర్చిపోలేని ఒక ప్రశంస. బాలచంద్ర గారు చెప్పింది, నువ్వు హీరోయిన్గా కొన్నాళ్ళే ఉండగలుగుతావు, నీకు 1 వీక్ టైం ఇస్తా. అది నేను చెప్పాను కదా ప్రాస్టిట్యూషన్ క్యారెక్టర్కి, అది వన్న కనవుగల్, కలర్ఫుల్ డ్రీమ్స్. నిజంగా కలర్ఫుల్గానే ఉంది నా డ్రీమ్స్ అన్నీ ఇవాళ వరకు. రేపు ఎలాగ నా చేతిలో లేదు, అది ఎలాగైనా నడవనండి. ఇవాళ టెన్షన్ లేకుండా ఉన్నాను. ఆ పిక్చర్ చేసేటప్పటికి ఆయన పిలిచి, నువ్వు హీరోయిన్గా ఉండాలి అనుకుంటే 5 ఏళ్ళు ఉంటావు. నేను అది కూడా లెక్క ఎక్కువ చెప్పాను, ఎందుకంటే ఇండస్ట్రీ ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. హీరోయిన్ ఓరియంటెడ్ చేయలేవు, గ్లామర్ పనికిరాదు నీ మొహానికి. ఇప్పుడు అంటే ఏదో చేస్తాం, అప్పట్లో ఇది వీళ్ళంటే ఈ క్యారెక్టర్కే అని ఒక ఇది ఉండేది కదా, స్టాంప్ లాగా పెట్టేవాళ్ళు కదా. నువ్వు పనికిరావు గ్లామర్కి, నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే అక్క చేయొచ్చు, వదిన, తర్వాత అమ్మ. నువ్వు తర్వాత స్టిక్ పెట్టుకుని నడవగలిగే ఓపిక ఉంది, ఇంకా చేస్తాను అని ప్రొడ్యూసర్, డైరెక్టర్ పక్కన ఉన్నవాళ్ళు నిన్ను తిట్టుకోకుండా నువ్వు వెళ్ళగలుగుతావు అంటే వెళ్ళి అప్పుడు కూడా నానమ్మ, అమ్మమ్మ, బామ్మ అలా చెయ్యొచ్చు అని అడ్వైస్. అది తర్వాత శివాజీ గారు అప్రిసియేషన్. ఇది రెండు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్. గ్రేట్. నిర్మలమ్మ గారితో కూడా వీళ్ళు చాలాసార్లు కంపేర్ చేస్తారంట కదా? నిర్మలమ్మ గారు పాపం అంటే ఏ విధంగా చేస్తారో నాకు ఇంతవరకు రాలేదు, నా నోటీస్కి రాలేదా? నిర్మలమ్మ గారు పోర్ట్రే చేసిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో, తల్లి, ఆవిడ కూడా కొన్ని వదిన పాత్రలు, తల్లి పాత్రలు అలా చాలా చేశారు. చాలా
ఒక డిగ్నిఫైడ్గా, ఒక హుందాగా ఆవిడ మాట్లాడే పద్ధతి, తీరు, ఆప్యాయంగా. చాలా థ్యాంక్స్ నిజంగా. ఎందుకంటే వాళ్ళందరూ లివింగ్ లెజెండ్స్గా ఉండేవాళ్ళు, పెద్ద లెజెండ్స్ వాళ్ళు. ఎన్ని పీరియడ్ చూశారు వాళ్ళు, ఎంతమందిని చూశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసిన దాంట్లో వాళ్ళ పేరుతో నన్ను కూడా కంపేర్ చేస్తున్నారంటే నిజమే. అంటే ఎస్పెషల్లీ సినిమాలు లైక్ మన్మధుడు, లేకపోతే నువ్వు నాకు నచ్చావు, అతడు, ఇలాంటి సినిమాల్లో మీరు ఎవరికైతే తల్లిగా పాత్ర పోషిస్తున్నారో వాళ్ళకే కాకుండా అత్త, మీరు మహేష్ బాబుకి అత్త, సో అలాంటి వాళ్ళతో కూడా మీరు ఆప్యాయంగా యాజ్ ఇఫ్ ఏదో మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడుతున్నట్టు, మీ సొంత కొడుకుతో కూతురుతో మాట్లాడుతున్నట్టే మీరు బిహేవ్ చేస్తారు. యూ డోంట్ యాక్ట్. సో అందుకనే చాలా చాలా సందర్భాలు నేనే ఒక ఇంటర్నెట్లో 2-3 చోట్ల ఐ రెడ్ దిస్, సుధా హూ డాన్స్ ద రోల్స్ జస్ట్ లైక్ నిర్మలమ్మ గారు, ఎస్టరియర్ నిర్మలమ్మ. సో వాళ్ళు ఎవరో కానీ నాకు మీ తరపు నుంచి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసేయండి. ఎందుకంటే ఒకళ్ళని కంపేర్ చేస్తే ఎదుటి వాళ్ళని కంపేర్ చేస్తున్నారంటే ముందు మనం ఆ పొజిషన్లో ఉండాలి. వాళ్ళతో కంపేర్ చేస్తున్నారంటే వాళ్ళు గ్రేట్ పర్సన్స్. ఆ వాళ్ళకి ఈక్వల్గా మనని కంపేర్ చేస్తున్నారు, అంతే కదా. వెరీ ట్రూ. ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లలో ఏ డైరెక్టర్ సినిమాలో మీరు నటించలేదు ఇప్పటి వరకు? ఒక తేజ అంతే, వేరే అందరితో వచ్చేసారు. అందరితో చేశారా? రాజమౌళి గారితో కూడా చేశారు కదా, స్టూడెంట్ నెంబర్ 1. తర్వాత ఆయన ఏం క్యారెక్టర్ ఇవ్వాలని అనిపించలేదేమో, ఎందుకో తెలియదు. మళ్ళీ ఆయన్ని కూడా మీరు ఎప్పుడు కలవలేదు తర్వాత? ఓకే, అదే చెప్తున్నాను, ఏమో సుధా నచ్చలేదేమో వాళ్ళందరికీ. ఈ మదర్ ఏమన్నా అదే చెప్తున్నాను, నేను స్టిక్ పట్టుకుని నడుస్తాను అని అనుకుంటున్నారేమో. లేదు ఇంకా ఛత్రపతి టైంలో ఏమైనా ఫీల్ అయ్యారా? ఛత్రపతి నేను చేయలేదు కదా ఆ టైంలో, క్యారెక్టర్ మీరు చేయలేకపోయారేమో అని అట్లా ఏమైనా ఫీల్ అయ్యారా? అలాంటి క్యారెక్టర్ చూసేటప్పటికి అంటే ఫీల్ అవ్వను. ఆ క్యారెక్టర్ మనం చేస్తే ఎలా ఉంటుంది అని, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని ఊహించుకునేదాన్ని. అలాంటి సినిమాలు ఏంటి చెప్పండి, 1-2 మీరు చూసి. అన్నమయ్య, యోగి అలాగ మిస్ అయింది నాకు. ఇది ప్రభా క్యారెక్టర్, ప్రభాస్ శారద గారు చేశారు, అలా మిస్ అయింది. చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు వరకు చూసి ఫీల్ అవుతున్న పిక్చర్ అన్నమయ్య. సుభా గారు చేశారు, అది సుధా రావాల్సింది పోయి సుభా అని వచ్చింది. అది నాకు రాయలేదు ఆ క్యారెక్టర్, అంతే. నేను అది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ప్రెస్ మీట్లో. శ్రీరామదాస్ అన్నమయ్య టు భద్ర రామదాస్ అని పెట్టారు. విజయయాత్ర వెళ్తున్నాం తిరుపతిలో, ప్రెస్ మీట్ పెడితే నేను అన్నాను, అన్నమయ్యకు తల్లి అవ్వాల్సిన భాగ్యం నాకు లేదు, కానీ రామదాస్కు తల్లి అయ్యాను అని. డైరెక్టర్ గారు డైలాగ్ రాయొచ్చు అన్నారు, ఇలా పక్కన కూర్చొని. మళ్ళీ హాతీరామ్ బావాజీ కూడా అయ్యారు కదా, అంతే. అదే కానీ అన్నమయ్యకి తల్లి అంటే భాగ్యం కదా అది. ఎనీవే మ్యామ్, లెట్స్ హోప్ మెనీ మోర్ గ్రేట్ ఇయర్స్ టు కమ్. ఇంకా అద్భుతమైన సినిమాల్లో చేయాలి. మీరు అన్నట్టు స్టిక్ పట్టుకొని నడిచే స్థితి వరకు కూడా మీరు నటించాలి. ఎవరు తిట్టుకోకూడదు, ఎందుకు వచ్చింది స్టిక్ పట్టుకుని అని తిట్టుకోకూడదు. ఎప్పుడైనా మంచి నటీనటులను ఆహ్వానిస్తారు. అమితాబ్ బచ్చన్ గారు ఇప్పటికీ చేస్తున్నారుగా, సో దట్స్ ఆల్వేస్ దేర్. ఐ థింక్ యు ఆర్ బ్లెస్డ్. బాడీకి వయసు అయింది నాకు, సుధాకు మనసు ఇప్పటి వరకు ఆల్వేస్ యంగ్. ఎట్టు తిప్పినా 2 రావాలి. అందుకే నేను ఒక 1 year అటు ఇటు వేసుకోవచ్చా నా కోసం? అది నాకంటే పెద్దవాళ్ళే పెట్టుకోండి, చిన్నవాళ్ళగా పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. నా టైం మీతో స్పెండ్ చేస్తున్నాను, అది నా సంతోషం, గర్వపడుతున్నాను. ఐఎమ్ వెరీ ఆనర్డ్, ఐఎమ్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్స్ అ లాట్. సో ప్లెజర్ టు హ్యావ్ అ గుడ్ టైమ్ విత్ యూ. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్, subscribe iDream. Good luck.